స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆగండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినుకుడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. 3 దినాల ఉపవాస ప్రతిష్ఠిత దినములు పెట్టి నీకు స్తోత్రాలు. 2 దినములు యానములో పెద్ద వలసల్లో చిన్న వలసల్లో ఎంతో అద్భుతకరంగా మీరు జరిగించారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినము 3వ దినము అయా 5వ కూడిక ఈ కోలంక ప్రాంతాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘంను మీరు ఆశీర్వదించి దీవించి నాయన ఇక్కడ నీ చిత్తము నీ కార్యమును జరిగించమని, సత్యమును గూర్చిన సాక్షులుగా అనేకులు లేవనెత్తినట్లుగా కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమున ఏకనైనా ఈ ఉపవాస ప్రతిష్ఠిత దినములో ఈ కూడికలోనికి పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రాంత ప్రజలందరినీ ఆస్వాదించండి. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను కూడా ఆస్వాదించమని అయా మరొకసారి నీ దాసుడు నీ పక్షంగా నిలబడుచుండగా నీ ఆత్మచేత అభిషేకించండి. నీవే అందరితోనూ మాట్లాడండి నాయన. నీవే అందరికీ కనబడి ప్రతి విధమైన సమస్య నుండి, బంధకము నుండి, సంఖ్యల నుండి విడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ప్రతిష్ఠిత దినములు 3వ రోజు ఈ కోలంక సంఘానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, లైవ్ లో ఉన్నటువంటి వారికి ప్రభువైన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, చాలా సమయం అయిపోయింది. లైవ్ లో అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అయిపోయింది కనుక త్వరగానే ముగిస్తాను. కొంచెం ఎక్కువ కూడా కొంచెం తగ్గించండి. స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన ఒక బోధకుడు, ఒక సేవకుడు, దేవుని ప్రతినిధి. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడినటువంటి జనులు గూర్చి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విలువైనటువంటి సంగతులు నేర్పించాడు. అయితే ఈనాటి క్రైస్తవులు అందరూ చూడాలమ్మ, ఇంతవరకు అయిపోయింది కదా, ముగింపులో ఉన్నాం. ఇప్పుడు అనాలోచనల నుండి బయటికి రండి. ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు దేవుని ఆలోచనలకును, దేవుడు దేని ద్వారా మనల్ని పరిపూర్ణ చేయాలనుకుంటున్నాడో ఆ ఆలోచనలను ఏమాత్రము లక్ష్య పెట్టక ఈనాటి క్రైస్తవులు దేవుని సంఘములో చలామణి అయిపోతూ ఉన్నారు. దేవుని సంఘంలో సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. దేవుడు సంతోషించడు. రక్షణ పొందితే చాలా అనుకుంటున్నారు చాలా మంది. రక్షణ పొందిన ప్రజలు కోట్ల కొలది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని పెట్టి దేవుడు మురిసిపోడు. మరి ఎందుకు అలాగా? అందుకని నా హృదయంలో ప్రభు పెట్టినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట, నిజానికి ఇప్పుడు చదివినటువంటి మూలవాక్యాన్ని ధ్యానించడానికి ప్రస్తుతం అంత ఓపిక నాకు లేదు, అంత సామర్థ్యం లేదు, అంత సమయం కూడా లేదు. మాసిదోనియా అనేటువంటి దగ్గరికి వెళ్ళేసరికి అసలు దాని యొక్క ప్రారంభమును గూర్చి మాట్లాడాలి, దాని చారిత్రకమైన సంగతిని గూర్చి మాట్లాడాలి. కనుక నేను ఈ చరిత్ర అంతా పై సంగతే మీకు చెప్పడానికి కనీసం పూనుకుంటే అదో పెద్ద ప్రసంగం అయిపోతుంది. కనుక నేను అవేమి మాట్లాడను. ఓన్లీ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘం కొరకు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి ఆమెనంటానంతే. ఇప్పుడు కోలంకలో ఉన్న సంఘం, ఇప్పుడు కోలంక కోసం అన్ని చెప్పడం మొదలెట్టాననుకో, ఆ చరిత్ర అంతా మాట్లాడుకోవాలి, అవునా కదా? అలాగన మాసిదోనియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన విషయాలు సమయాభావన బట్టి నేను ప్రస్తావన చేయట్లేదు. అందుకని ప్రసంగి విని ఇంతే ఉంది ఇంకా ఏమీ లేదు అని చెప్పేసి మీరు ఫిక్స్ చేసుకోకూడదు. హల్లెలూయా. సో సహోదరులారా అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తూ ఏమని చెప్తున్నాడు? మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘమును గురించి చెప్తూ ఉన్నాడు. మాసిదోనియా అనేటువంటిది ఒక బిగ్ సిటీ, ఒక పెద్ద పట్టణం మాట, అది పెద్ద నగరం అది. సో మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న
దేవుని కృపను గురించి మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఒక సంఘానికి ఏముందంట? దేవుని కృప ఉన్నదట. ఈరోజు నీ ఉంటున్నటువంటి సంఘానికి దేవుని కృప ఉండాలి. అంటే నీవు సంఘములో దేవుని కృపను పొందిన వ్యక్తిగానే ఉండాలి. దేవుని కృపను నువ్వు పొందుకోకుండా నువ్వు ఎన్ని చోట్ల ఉన్నా ఉపయోగం ఉండదు. ఎలాంటి వాక్యాలు విన్నా ఉపయోగం ఉండదు నీ జీవితానికి. చాలా మంది అదే అంటున్నాను, రక్షణ పొందుతారు కానీ దేవుని కృపను పొందరు, అలాగే మిగిలిపోతారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా బలహీనమైపోతారు అన్నమాట. సిలువను మోయలేరు వారు. రెండవది, దేవుని కొరకు తెగింపు అనేటువంటిది అస్సలు ఉండదు అన్నమాట. కనుక ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘమునకు దేవుని కృప అనుగ్రహింపబడి ఉన్నది అట. దీన్ని గూర్చి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి అంట ఆ కృప? ఏలి అనగా 2వ వచనం 8:2 ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. హల్లెలూయా. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము దేవుని కృప పొందిందంట. ఆ కృపను గూర్చి మీకు తెలియపరుచున్నాను అన్నాడు భక్తుడు. ఏంటి చెప్తాడు ఆ సంఘాన్ని గురించి అని చాలా ఆసక్తిగా ఉన్నారు అందరూ. ఏం చెప్పాడు? వారు అంటే ఈ కృప పొందినటువంటి వారు బహుశ్రమలు పొందగా, బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారట. అంటే వాళ్ళు సాదాసీదమైనటువంటి శ్రమలు పడలేదట. మాసిదోనియాలో ఉన్న సంఘం వారు బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారటగా, సంఘముగానే. అయితే ఏంటి అంటే సంఘం పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులైనటువంటి మనకు శ్రమలు వస్తాయా రావా? వస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు శ్రమలు వస్తాయని పిల్లలకి బాప్టిజాలు ఇవ్వకుండా దూరం చేసి, అయినా ఆడపిల్లలకి బాప్టిజాలు ఎందుకు, శ్రమలు వచ్చేస్తాయి కాబట్టి రక్షణ పొందకూడదు ఆడపిల్లలని తల్లిదండ్రులు కూడా పెళ్లిళ్ళు చేయడం కొరకు రక్షణ దూరం చేశారు. వాళ్ళు నా దృష్టిలో బుడమొక్కలు అంటాను నేను. క్రైస్తవుల్ని, అయిన జనుల్ని కాదు. యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఇలాంటి చెత్త ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రుల్ని నేను బుడుముక్కల వాళ్ళని ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మిగిలినటువంటి వారిని కాదు, క్రైస్తవులని. బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారు అత్యధికంగా సంతోషించారట. అవి ఇస్ పాసిబుల్. ఏంటి, శ్రమలు ముంచుకొచ్చేస్తుంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏమవుతారు? బాధపడతారు, వేదనకు గురవుతారు, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్ని ఇబ్బందిగా ఉంటుంది. సో అవన్నీ ఉన్నాయి. పడితేనే వాళ్ళు ఏం చేశారంటే అత్యధికంగా సంతోషించారు. అయితే కృప అంటే ఈజీగా పాట పాడడమో, వాక్యం చెప్పడమో, ఇంకోటి చేయడమో కాదు. కృప అంటే ఏంటి, ఇన్ని శ్రమలు వాళ్ళకి సంభవిస్తున్నా గాని వారు దేవుణ్ణి స్తుతించగలిగారు. చూసావా, ఆ కృప పొందారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు పొందడం లేదు, మనం మిస్ అయిపోతాం. మనమే కాదు, సార్వత్రిక క్రైస్తవ సమాజములో క్రైస్తవులు ఈరోజు ఇలాగ పొందలేకపోతున్నారు అనేకులు మాట. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓఫిరి మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సువార్త సంఘము ఈ కడవరి కాలంలో దేవుని కృప పొందిన సంఘం ఇదే. హల్లెలూయా. అటువంటి సంఘములో నేను ఒక సభ్యుడిగా ఉన్నందుకు, అటువంటి సంఘములో నేను ఒక సేవకుడిగా ఉన్నందుకు నేను హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ ఉన్నాను నేను. హల్లెలూయా. మనసారా స్తుతిస్తున్నాను నేను. ఎందుకంటే ఈ తరములో దైవ కృప పొందినటువంటి సంఘము. హల్లెలూయా. అంటే ధనవంతులు కలిగిన సంఘాలు ఉన్నాయి, గొప్ప భాగ్యవంతులు కలిగిన సంఘాలు ఉన్నాయి, ఉద్యోగం కలిగినటువంటి, అధికారము కలిగినటువంటి సంఘాలు ఉన్నాయి. కానీ అన్ని దేవుని కృప పొందిన సంఘాలు కాదు కాదు కాదు. వినాలి శ్రద్ధగా, అందరూ వాక్యం మీద దృష్టి పెట్టాలి. మీరు వచ్చి కూడా నష్టపోతుంటారని చాలాసార్లు నేను చెప్తాను. వినరు, వాక్యం మీద దృష్టి పెట్టరు. ఏంటి, కనీసం వచ్చిన తర్వాత అయినా మనం మేలు పొందడానికి చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి మాట.
ఒక పక్క శ్రమలు వాళ్ళు ముంచేస్తున్నాయి, వేదన గురి చేస్తున్నాయి, ఉవ్వెత్తని ఎగసిపడుతున్నాయి అలలాగా, కెరటాల్లాగా. కానీ ఎన్ని రకాల శ్రమలు వీళ్ళకి ముంచెత్తుతున్నాయో అన్ని రకాలుగా వీళ్ళు దేవుని యందు సంతోషించారట. హల్లెలూయా. నేను దైవజనులో రంజితోఫురి గారిలో ఇది పక్క నేను చూశాను, నేను అనిపిస్తున్నాను. మీరు ఒకవేళ నా జీవితాన్ని పరిశీలన చేస్తే ఈ రెండు మీకు ఖచ్చితంగా కనబడాలి మాట. కనబడకపోతే అర్థం ఏంటంటే నీకు ఆధ్యాత్మిక నేత్రాలు ఇంకా తెరబడలేదని అర్థం. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ వాక్యానికి యాజ్ ఇట్ ఈజ్ గా నేను నా ఆత్మీయ తండ్రిలో నేను అది పక్క నేను చూస్తూ ఉన్నాను నేటికి. సేమ్ టైము మీరు మీ సంఘ సేవకుడైనటువంటి జోసెఫ్లో ఈ శ్రమలు దేవుడి కొరకు సంతోషాన్ని కలిగి ముందుకు సాగడం మీరు పక్క చూడాలి మాట. చూడడం కాదు, ఫాలో అవ్వాలి. హల్లెలూయా. అంటే ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఎందుకు సొమ్మసిల్లిపోతున్నారు, ఎందుకు సన్నగిల్లిపోతున్నారు, ఎందుకు బలహీనులైపోతున్నారు, ఎందుకు దేవునికి దూరమైపోతూ ఉన్నారంటే కలిగినటువంటి శ్రమల వల్ల. అవునా కదా? కానీ మాసిదోనియా సంఘానికి ఎన్ని రకాలమైనటువంటి శ్రమలు మనుషుల ద్వారా, శత్రువుల ద్వారా, సాతాను ద్వారా రకరకాలుగా కలిగినా గాని వారు మాత్రం అత్యధికంగా దేవుణ్ణి సంతోషిస్తూనే ఉన్నారు, దేవుని బట్టి సంతోషిస్తూనే ఉన్నారు. నేను సాగదీయాలి అనుకోవట్లేదు, యాజిటీజ్గా కట్టే తెచ్చే అన్నట్లుగా 3 ముక్కల్లో తేల్చేస్తాను అన్నట్టు. హల్లెలూయా. అది అంత సింపుల్ చేయడం కష్టమే, కానీ నేను చాలా కుదించి జస్ట్ అలా తీసి ముగించేస్తాను అనమాట. అంటే శ్రమలు రావని చెప్పలేదు దేవుడు, శ్రమలు బహుగా నీ మీదకి ఎంత శ్రమ వస్తే నువ్వు అంత సంతోషించాలట. ఎన్ని శ్రమలు నీ జీవితంలో చుట్టుముడితే నువ్వు అంతగా దేవుని యందు నువ్వు ఆనందించాలట. అందుకే పౌలు ఫిలిప్పీ పత్రికలో ఈ మాట చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి త్వరగా. చాలండి. అంటే ఒకసారి చెప్పాడు ఆనందించండి ఎల్లప్పుడు అని, మరలా చెప్పుదును ఆనందించండి. రాత్రికాల సమయంలో పెదవసులో పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పుంటారు? నేను కూడా ఉన్నాను ఉపవాసం, నేను ఉండలేదు అని చెప్పాను కదా అక్కడ. కానీ మాటికి దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడించాడు. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు ఒక పూట ఉపవాసం ఉంటే ఏమైపోతుంది? సరే, ఎన్నో కఠినమైన ఉపవాసాలే ఉన్నాను కదా, అటువంటిది ఇప్పుడు ప్రభు అన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు ఉండకపోతే ఎలా అని ఉపవాసంతోనే వచ్చాను నేను. కానీ నా శరీరం బాగాలేదు. ఉదయం నుంచి కూడా నాకు మొత్తం ఫ్రీ లేదు, మొత్తం ఒతలా కొత్త భయంకరంగా నన్ను బత్తాయి అంటున్నాను కదా, ఆ బత్తాయిలు పిండి వేస్తున్నాడు సాతాను. అమ్మాయి ఎంత బాగా నవ్వారు సార్, పాస్ట్ గారిని పిండి వేస్తున్నాడు సాతాను అంటే నవ్వు వచ్చింది మీకే. నన్ను ఏడిపిస్తున్నాడంటే ఏడుపు రావట్లేదు, నన్ను పిండి వేసాడంటే నవ్వు వచ్చింది. ఉద్దేశం సరదాగా అన్నాను, నవ్వాలి మనం చక్కగానే. హల్లెలూయా. సాతాన్ని ఏడిపిస్తుంటే మనం ఏడవకూడదు, నవ్వాలి. థ్యాంక్ యూ. ఆ కోరిక మీలో కనిపించింది మాట. అలా నవ్వుతూనే ఉండి మిమ్మల్ని పిండేసేవాడు కూడా నవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు సాతాను సేవకుడిని బత్తాయిలా పిండేసాడంటే నవ్వరు కదా, అలాగే మిమ్మల్ని పిండుతున్నప్పుడు కూడా నవ్వాలి. అప్పుడు మండుతుంది వాడికి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక భయంకరమైనటువంటి శ్రమలు వచ్చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఒక వ్యక్తి జీవితం అంత ఈజీ కాదు స్తుతించడం, అంత ఈజీ కాదు భక్తి చేయడం. ఏమవుద్దంటే ఆటోమేటిక్గానే మెల్లగా నీవు నీ జీవితంలో వ్యక్తిగతంగాను సహవాసంగాను ప్రార్థనకు దూరం అవడం మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చుట్టుముట్టినటువంటి ఈ శ్రమల ద్వారా నీవు ఆటోమేటిక్గా ఏమిటంటే దేవునికి దూరం అవుతావు. ప్రార్థన చేసుకోలేవు, చేసుకోవాలని అనిపించినా కానీ చేసుకోలేవు. తర్వాత ఇంకేమంటుందంటే ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందో, ఏదో అతి కష్టంగా ప్రార్థనకు వెళ్తావు కానీ ప్రార్థన చేసుకోవాలనిపించదు. వాక్యం వెంటగానే ఏంటి, ఒంట్లో బాగోలేనివాడికి ఎలాంటి ఫుడ్ పెట్టినా నోరు చేదుగా ఉండడం వల్ల బాగాలేదంటాడు. అంతే, ఎంత బాగా వండినా సరే. ఒంట్లో బాగాలేదంతే, వండింది కాదు, వండింది బాగానే ఉంది, ఒంట్లో బాగాలేని వల్ల అది బాగాలేదంటమాట. అలాగా ఇలా చెదిరిపోయినటువంటి మనసుతో ఉంటే ఏమవుద్దంటే చాలా మంది వాక్యము ఎక్కదు వాళ్ళకి. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయాలనే ఆశ చచ్చిపోయింది నీలో. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడే నన్ను దర్శించాలనే కోరికే చచ్చిపోయింది నీలో. అందుకని ప్రభు స్వరము నీకు కష్టంగా ఉంటుంది మాట.
ఇష్టంగా ఉండదు. అర్థమవుతుందా? లాగుతూ ఉంటాయి. కానీ మాసిదోనియా సంఘం అలాగా కాదు. నాకు శ్రమ, నీకు శ్రమ, అందరూ ఇలా చేస్తామట. ప్రార్థన చేసుకోవడం మానేస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళడం మానేస్తాం. ఇవన్నీ మానేసి ఇంకే స్తుతిస్తాం ఆయన్ని, ఇంకేం ఆనందిస్తాం. కానీ మాసిదోనియా సంఘం అలాంటిది కాదంట. వాళ్ళకి ఎన్ని రకాల శ్రమలు అయితే వస్తాయో అంత ఎక్కువగా దేవుని స్తుతిస్తారట, అంత ఎక్కువగా దేవుని యందు వాళ్ళు ఆనందిస్తారట. ఇది మొదటి సంగతి. షార్ట్ టర్మ్ చెప్పాను కదా, అందుకే క్లోజ్ చేస్తాం. మళ్ళీ త్వరగా ఇప్పుడు సాయంకాల ప్రార్థనకి అన్ని ఏర్పాట్లు చేయడానికి నాకు ఇంకా ఊపిరి సెలపడలేని మాట, తొందరగా వెళ్ళాలి అందుకని. సో 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు 1 చదివాము. ఏలనగా వారు బహు శ్రమలను శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. ఇది కృపలో మొదటిది. రెండోది, మరియు వారు నిరుపేదలైనను. చాలండి, చూడండి అందరు. వాళ్ళు ఎలాంటి వారంటే మాసిదోనియా సంఘంలో వారు, మీరు సరిగ్గా చెప్పాలి. మరి అది వదిలేసారే వాక్యాలు. అక్కడ ఎవరు రాశాడు? దేవుడు అది చెప్పడం మానైతే నీ స్టైల్ ఏంటి వదిలేసుకోవడం? ఎలాంటి నిరుపేదలంట అంటే నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరు మనం అలాంటి బహు నిరుపేదలం కాదు. మనకి బట్టలు ఉన్నాయి వేసుకోవడానికి, మనకి సొంత ఇల్లులు ఉన్నాయి ఏండి. సో పర్వాలేదు, మనం అంటే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేసుకోగలం మనం. అర్థమవుతుందా? ఎందులైనా చేసుకోగలం, వెళ్ళొచ్చు, ఎక్కడ దొక్కుని పని దొరుకుతుంది మనకి. కానీ బహు నిరుపేదలో వీళ్ళకి పని కూడా ఎవరు సాధారణంగానే చూస్తారు, అవుతారు. బాబు ఈ ఇల్లు ఇలా ఉన్నారు, వీళ్ళకి పని అయితే ఎలా ఉంటుందో ఎవరు వాళ్ళకి బట్టలు ఉండవు. ఎవరెవరైనా ఇచ్చిన బట్టలు ఉంటే వేసుకుంటారు. వాళ్ళకి సొంతంగా ఏది ఉండదు అన్నమాట. అంటే వీళ్ళు సామాన్యమైన నిరుపేదలు కాదంట, బహు నిరుపేదలు. తినడానికి తిండి ఉండదు. ఆ కాకులు, ఈ పశువులు, వాటికి అండి, పశువులైనా మనం పెంచుకునేటువంటి పశువులకి టైం టు టైం దానికి నీళ్లు పెడతాం, కుడుతు పెడతాం, ఏం కావాలో అన్ని దాన్ని పెడతాం. కానీ ఈ నిరుపేదలకి అలా కూడా ఉండదు అన్నమాట. ఇంకా చెప్పాలంటే నీళ్లతో దాహం తీర్చుకోవడానికి కూడా నీళ్లు కూడా అందుబాటులో ఉండవు వాళ్ళకి. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. బీదలు కాదు వీళ్ళెవరో, బహు నిరుపేదలు. అంత నిరుపేద స్థితిలో వీళ్ళు ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ దాతృత్వం ఎలాగుందంట చూసారా? అక్కడ శ్రమలు ఎలాగొచ్చిందని చెప్పాడు లేఖనం. నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. మీరు కొంచెం కష్టంగా బాగా ఇబ్బంది పడుతున్నారు చదవడానికి, వినడానికి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించేదట. అంటే దాతృత్వం అంటే వారి నిరుపేదలు ఓకే పక్కన పెడదాం. ఇప్పుడు వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. అంటే దానం చేయడం అండి. వింటున్నారా? అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తి దానం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? తనకి ఏదో కలిగినటువంటి దాంట్లో నుండి చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళని అడగండి, మీ దాతృత్వం ఎలా విస్తరిస్తుంది? మీరేమో నిరుపేదలు కదా, అసలు ఎలా విస్తరించాలి? ఇప్పుడు ఆగిపోవాలా? విస్తరించి చాలా మంది అవసరం పెట్టి చెప్తున్నాను. అంటే ఈ సోషల్ మీడియా, 4 చోట్ల పరిచర్య, యూట్యూబ్, ఫేస్బుక్లో వెళ్ళడం, పాస్టర్ గారు గట్టిగానే బాగా సంపాదిస్తున్నాడని ఫోన్ చేసి అన్న అర్జెంటుగా ఒక 50,000 కావాలంటారు, ఫోన్ చేసి అర్జెంటుగాని. కానీ నేను ఒక డ్రెస్ నాకు కొనుక్కోవడానికి ఈ డబ్బులు ఈ డ్రెస్కి పెడితే, సో నా చుట్టూ ఎన్ని అవసరతలకు ఈ డబ్బులు ఉపయోగపడతాయో నేను చూస్తాను అన్నమాట. అన్ని రకాలుగా ఆలోచించి ఇది కొనాలా వద్దా అని ఆలోచించే మెంటాలిటీ నాది అన్నమాట. నా బండి వచ్చిన కాంచి దాని కడుపు నింపడమే తప్ప, కానీ ఈ కడుపు మీరు ఎవరైనా నింపాలంతే. ఈ కడుపు నింపుకోవడం కూడా అసలు మర్చిపోయాను దాన్ని నేను. నిజం చెప్తున్నాను యథార్థంగా. నా బండి కడుపు నింపడం ఏంటి? దానికి డీజిల్, దాని పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయడం చూసుకోండి. దాని ముళ్ళు సెంటర్కైనా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలాగైనా ఉండాలి. కానీ అదవుతుందా? నా బండి మీద ఆ ముళ్ళు పెట్రోల్ చూపించేది లెఫ్ట్ కొండకూడదు, రైట్ కొండాలన్నమాట. లెఫ్ట్ కొంటే నాకు తృప్తి ఉండదు. కానీ దీనికి ఏమన్నా ఉందనుకో అందుబాటులోనూ తినేస్తాను, లేదనుకో మంచినీళ్ళు తాగేస్తాను. అలాగా రోజులు గడిచిపోతాయి నాకు. సడన్ గా ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు, సడన్ గా అడిగే డబ్బులు అడుగుతారు. రోజు అడుగుతారు ఎవరొకరు ఫోన్ చేసే డబ్బులు.
లేవు అని చెప్పడానికి కూడా నాకు నోరు రాదు. ఎలా చెప్పను, నమ్మరు. చెప్పినాను, ఇదే పరిస్థితి రోజు అలా కష్టంగా ఫేస్ చేయడం అన్నమాట. కానీ అవసరం పెట్టి చెప్తున్నాను. ఇలాగ నేను చాలా కష్టమైనటువంటి అంటే ఈ రోజు ఎలా ఉందంటే, సేవ చేస్తుంటే బాగా సంపాదించుకున్నట్టు లెక్క. అందులోనూ మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయి? ప్రస్తుతం 4. అంటే ఎంత తక్కువలో తక్కువైనా మనోడి మామూలుగా సంపాదించాడు. ఇది పరిస్థితి మాట. అర్థమవుతుందా? అంటే సేవ చేస్తుంటే ఆటోమేటిక్ గా డబ్బులు తనుకుని గాల్లో ఎగురొచ్చేస్తాయని చాలా మంది నమ్మకం. అందులోనూ 1 కంటే 4 సంఘాలు ఉన్నాయి. నేను ఇప్పటికీ కూడా కానుకల కోసం ఒక్కసారి కూడా ఇక్కడ ఆదివారం సహోదరులు వెళ్ళిపోతే వాళ్ళు ప్రార్థన చేసుకుని ఇలాగ తప్ప కానుకలు ఇక్కడ ఒక్కసారి కూడా కానుక ఇక్కడ మాట్లాడలేదు. కానుక వేయమని చెప్పలేదు ఎప్పుడు కూడా. సండే రోజు ఇక్కడ చెప్తున్నాను అవసరాన్ని బట్టి. ఇలా ఉండి కూడా పరిస్థితి ఖచ్చితంగా చాలా బలహీనమైన పరిస్థితుల్లో. ఎందుకంటే చుట్టూ చూస్తాం, ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళని చూస్తున్నాం. సేమ్ టైము అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. కొంతమంది డెలివరీ అవుతున్నటువంటి పరిస్థితి, అలాగే కొంతమంది ఆడపిల్లలు మెచ్యూర్, ఇలాగా రకరకాల సంథింగ్. మొత్తం ఒట్టి చేతులతో పాస్టర్ గారి కనుక వెళ్ళి ప్రార్థించడం నాకు ఇష్టం ఉండదు. కనీసం ప్రార్థించే నా పెదాలతోటి చిన్న సహాయమైన అందించాలనేటువంటి చాలా ఆతృత ఆశతో నేను ఆరాటపడతాను అన్నమాట. అలాగే చిన్న సహాయాలు చేయడానికి నేను పూనుకుంటాను. ఆ చిన్న సహాయాలు నా పెళ్లి తర్వాత 5 సంవత్సరాలు అయింది నా పెళ్ళి అయ్యి. అప్పుడు నుండి ఇప్పటికి 2 జతల చెప్పులు కొనుక్కున్నాను. అది కూడా ఏంటంటే 300 రూపాయల చెప్పులు ఒకటి, మొన్న 275 రూపాయలు అంత చెప్పులు. రీసెంట్ గా బాగాలేదు చెప్పులు వేసుకోవడానికి. తమ్ముడు ఏదో తీసుకున్నారు, అది బాగాలేదు, పోయినాయి మాట. 5 సంవత్సరాల్లో 2 జతల చెప్పులు, అది 300 ఒకటి 200. చెప్తున్నాను అవసరాన్ని బట్టి. చాలా మంది అంటారు పాస్టర్లు అంటే సూట్లు బూట్లు వేసుకుని తిరుగుతారు, కారులో తిరుగుతారు, లగ్జరీలు అయిపోయి. ఎవడు చెప్పాడు? అంటే మన మైండ్లు కూడా మారాలి, మన ఆలోచనలు మారాలి. వీళ్ళు ఎంత నిరుపేదలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇతరులకు ఏదైనా సహాయం చేయవలసి వస్తే వారు చాలా చేస్తారట, ముందుంటారట. వీళ్ళు పౌలు గారు చెప్తున్నాడు వాళ్ళ కోసం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. పౌలంతటి గొప్పవాడు చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం ఏంటి? చాలా సంఘాలు కట్టాడు, చాలా మంది సేవకుల్ని తయారు చేశాడు పౌలు గారు. కానీ తన అక్కర్లు తీర్చిన వారు ఎవరట? దేవుడు ప్రతిదీ రాసుకుంటాడు మన జీవితంలో. అర్థమవుతుందా? ప్రతి దాని గురించి రాసుకుంటాడు. రక్షణ పొందినటువంటి మనం డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళాం. అర్థమవుతుందా? దేవుని కుటుంబంలో, దేవుని సంఘంలో చేర్చబడతాం. అర్థమవుతుందా? అంటే పరలోకంలో నీ స్థాయి, పరలోకంలో నీకున్నటువంటి ఘనత, నీకు ఇవ్వాల్సినటువంటి ఆ బహుమానము దేని మీద ఆధారపడి ఉంటది అంటే, నీవు దేవుని కుటుంబం అనే సంఘములో నీ ఉండే విధానం మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట వరల్డ్ వైడ్ గా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి దైవజనుడి దగ్గరికి వెళ్ళి జోసెఫ్ అనే వ్యక్తిలా చెప్పాడు, అవునా కాదని మీరు తేల్చి చెప్పుకోవచ్చు కావాలితే. నేను కరాఖండితిగా లేఖన స్వరాన్ని ప్రకటిస్తున్నాను అన్నమాట. మసిపూసి మారేడికాయ చూసారా? ఓం భీం బుష్ అలాంటివి మీకు అర్థమవుతుందేమో. అలా ఏం కాదు. లేఖనాలలో దేవుడు ఏ ఉద్దేశము కొరకు వ్రాయించాడో ఆ స్వచ్ఛమైనటువంటి దాన్ని. మొన్న చోట ఏజెన్సీలో సేవకులైన మమ్మల్ని అడవి తేనె, స్వచ్ఛమైన అడవి తేనె అని మమ్మల్ని ఈజీగా మోసం చేసేసింది. నాకు తెలియదు అలాంటిది. పాస్టర్ గారి తమ్ముడు నువ్వు కొంచెం మంచిగా తేనె రోజు డైలీ కొంచెం వాడితే బాగుంటది కదా, చాలా భయంకరమైన కాంప్లికేట్, అంత భయంకరమైన పరిస్థితి నుండి నువ్వు బయటకు వచ్చావు కదా, కొంచెం తేనె ప్రతి దాంట్లో నువ్వు వాడితే బాగుంటది, అడవి తేనె అంట మంచి తేనె అని పాస్టర్ గారు చెప్తే సరేలే అని చెప్పాను. చాలా ఈజీగా మోసం చేసేసింది ఆవిడ మమ్మల్ని. చెప్తున్నాను ఈజీగా. నిజం, పాస్టర్ని చాలా మంది ఈజీగా మోసం చేస్తారు.
అందులోనూ దేవుడు పిచ్చి కలిగినటువంటి మాలాంటి పాస్టర్ని చాలా మంది చాలా ఈజీగా మోహం చేస్తారు అంటే మేము నమ్ముతాం. అర్థమవుతుందా? సో పౌలు చెప్తూ ఉన్నాడు, నా అక్కర కొలది మాసిదోనియా సంఘం నుండి వచ్చిన వారు చేశారని చెప్పేసి. అందుకే నేను చెప్తున్నాను, పరలోకంలో నీ స్థాయి, నీ ఘనత, నీ బహుమానము దేని మీద ఆధారపడి ఉంటదంటే, రక్షణ పొందిన నీవు దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత నీ ఉండే విధానం బట్టి ఉంటది. సంఘానికి అంటకుండా సంఘమును కోసం నువ్వేమి కన్నీరు లేదు, ఉపవాసం లేదు, పరిచర్య లేదు, ఏమీ లేదు, అసలు సంఘం కోసం ధ్యాసే లేదు. అలాంటి వారికి నేను చెప్తున్నాను యథార్థంగానే, నీకు పరలోక రాజ్యంలో దమ్మిడి విలువ ఉండదు. అసలు నిన్ను ఏ ఒక దూత కూడా అసలు నిన్ను పట్టించుకోరు. ఏండి, లాజరు చనిపోయాడట. చనిపోయినటువంటి తర్వాత లాజరు కోసం ఏమని రాయబడింది బైబిల్? దానికి ముందేమని ఉంది, వెంటనే అబ్రాహాము రొమ్మున అనుకోలేదు. లాజరు చనిపోతే ఎలాగ వెళ్ళిపోయాడట? మరి అది చెప్పరేంటి? మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఫస్ట్ కుంటే దేవదూతల చేత కొనిపో, అదేనా ఉందా బైబిల్లో? లేదా అలానే ఉందా? నిజమేనా? ఓకే, మీరు అలా అంటే ఓకే. అలే అంటే ఇక్కడ లాజరు స్థాయి ఏంటి చెప్పండి అమ్మా ఒకసారి. ఏ దీనత్వము? దీనత్వం కాదు, దరిద్రత్వము. దీనత్వం అంటే అన్నీ ఉన్నా కూడా తగ్గించుకోవడం. స్థాయి ఉంటది, హోదా ఉంటది, హక్కు ఉంటది, తగ్గించుకోవడాన్ని దీనత్వం అంటారు. ఇది దరిద్రత్వము. ఏమీ లేదు తనకి. మాసిదోనియా సంఘములో చెప్పినట్లుగా లాజరు ఆ కేటగిరీ చెందినటువంటి వాడు మాట. దరిద్రుడు, బీదవాడు, అండి ఏమీ లేనివాడు. అతడు చనిపోతే ఎవరు తనని చూడడానికి వెళ్తారా? ఎవరు వెళ్తారు? అలాంటి వ్యక్తి దగ్గరికి దేవదూతలు తీసుకెళ్లారట పరలోక రాజ్యానికి, అబ్రాహాము రొమ్ము దగ్గరికి. ఏండి అంటే ఎంతలా బతుకుంటాడో ఆలోచించండి. ఈ భూమి మీద తాను పొందిన రక్షణ నిమిత్తము, తాను కలిగిన దేవుని నిమిత్తము ఎంత అలాగే ఈ భూమి మీద అలాంటి జీవితంతోనే జీవించాడో ఆలోచించండి. ఒక మాట చెప్తున్నాను, లాజరు కంటే పర్లేదా మనం? కదా, అందరూ అలాగే నొప్పండి, ఇలాగే నొప్పండి. నా బండిలో ముళ్ళులాగా లెఫ్ట్ సైడ్ ఇష్టం ఉండదు, నాకు రైట్ సైడ్ ఇష్టం అట. చెప్పండి, లాజరు కంటే మనం బెటరేనా కదా? అంటే లాజరు కంటే ఆరోగ్యం పర్వాలేదు మనకి. లాజరు కుక్కలు వచ్చి కృపులు నాకేట, అంత మనకు అలా ఏమి లేదు, పర్వాలేదు కదా. దరిద్రుడట, అలా ఏమి లేదు. కనీసం ఒకవేళ మంచి కూర భోజనం చేయకపోవచ్చు, కానీ భోజనం అయితే చేస్తున్నాం చక్కగానే. అతడు ఆ ధనవంతుడి ఇంటి భోజన బల్ల మీద పడేటువంటి ఆ రొట్టె ముక్కలు తింటున్నాడట. మనం అలా ఏరుకుని తినట్లేదు కదా, మనమే వండుకుంటున్నాం ఉన్నది ఏదో అన్న. అంటే ఏ రకంగా చూసినా మనం అందరము లాజరు కంటే బెటరే, అవునా కదా? అతడు చనిపోతే దేవదూతలు వచ్చారట. ఒకవేళ మనం చనిపోతే మనుషులను వదిలేద్దాం ఒక మారు, ఆ మనుషుల్లో కూడా గొప్ప వాళ్ళు వస్తారటవా? అరే వీళ్ళు పలానా టైంలో నాకు ఓట్లు వేసారని ఎమ్మెల్యే ఏమన్నా వస్తాడంటవా? ఇప్పుడు పరే స్పిరిచువల్గా దేవదూతలు ఏమన్నా వస్తారా మనకి? చెప్పాలి, వస్తారా రారా? వచ్చేలాగా బ్రతకాలి. ఏ లాజరుకు వచ్చిన వాళ్ళు మనకి ఎందుకు రారు? వస్తారా రారా? వస్తారు, కానీ లాజర్లా బ్రతికితే వస్తారు, లేకపోతే రారు. ఏ ధనవంతుడు కూడా చనిపోయాడు అక్కడ, వచ్చారా? కానీ అతన్ని చాలా అందంగానే చనిపోయిన తర్వాత ఈ బాడీని ఎలా తీసుకెళ్ళినా ఒకటే, ఆత్మ వెళ్తుంది అక్కడికి. ఈ శరీరాల కోసం కొట్లాడుకుంటున్నారు. అందుకే మొన్న కదా బాబాయ్ విషయంలోనే వద్దు, మనకి వివాదం వద్దు, సరే వాళ్ళు అనుకున్న ప్రకారంగానే తీసుకువెళ్ళని, ఏమీ కాదు, నేనున్నాను కదా, పర్వాలేదు, నేనే అప్పగించాను. క్రైస్తవులు ఇంకా చెప్పారు కదా రాత్రి పాస్టర్ గారు, నేను పట్టుకున్నటువంటి కుందేలు 3 కాళ్ళు. ఈ వ్యక్తి ఖచ్చితంగా సమాధి బాక్సులోనే పెట్టాలి. ఎక్కడండి అసలు మూఢత్వంలో ఉన్నారు. బాక్సులోనే పెట్టాలి అంటే బాక్సులో పెట్టి సమాధి చేస్తే పరలోకానికి గ్యారెంటీ ఉందా? చెప్పండి, ఉంది అలాగా? మరి ధనవంతుడిని ఏం చేశారు? బాక్సులోనే కదా పెట్టారు. వెళ్ళాడా మరి? ఎక్కడ వెళ్ళాడు? బాబు, నువ్వు రక్షణ పొంది దేవునిలో నువ్వు సరిగ్గా ఆ ధనవంతుడు లాగా బ్రతికేస్తే నువ్వు బాక్సులో పెట్టినా 100 మంది పాస్టర్లు వచ్చి సమాధి కార్యక్రమం చేసినా పాతాళంలోనే ఉండాలి. అర్థమవుతుందా? అంటే మనం చాలా మిస్ అయిపోతున్నాం. అందుకే లేఖనాలే మనకి ప్రామాణికం. ఏ మనుషుడు కాదు, ఏ గ్రంథము కాదు, ఎవరు కాదు, లేఖనాలే ప్రామాణికం.
దేవదూతలు వచ్చారట. అందుకే చెప్పు, పరలోకానికంటే యేసయ్య వస్తాడు వెళ్ళిపోతాం, లేదంటే మరణం పొందితే వెళ్ళిపోతాం. మరి దేవుడు అడుగుతాడు, దేవుడి సంఘములో నీ పాత్ర ఏంటి, నీ స్థానం ఏంటి అంటే కొంతమందికి ఎప్పుడు వచ్చినా పాట ఇచ్చేవాళ్ళు, లేకపోతే మొక్క మార్చుకుంటారు. కొంతమందికి మాటి మాటికి వాళ్ళ పేర్లు చెప్పాలి, పొగడాలి. అంటే మన కాదు, నార్మల్గా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నాను నేను. మన దగ్గర అలాగేం ఉండరు కదా, అలాగేం ఉండరు. ఎందుకంటే నేర్పించాను, చూస్తున్నారు. అలా ఉండరు అనేది నా ప్రగాఢ విశ్వాసము. హల్లెలూయా, నమ్ముతున్నాను మాట. చాలా చోట్ల అలాగమాట. అంటే రాలేనప్పుడు రాలేదని అడగకూడదు. మాకు ఫోన్ చేసేస్తావా నువ్వు, అడిగినా తప్పే, అడగకపోయినా తప్పే. అడిగితే ఒక బాధ, అడగకపోతే ఇంకో బాధ. అంటే చాలా మంది తమ జ్ఞానం చేత, తన బలము చేత, తన ధనము చేత అథారిటీ, అధికారత్వాన్ని సంఘములో చూపిస్తున్నారు. జీరో, తప్పైపోలే. భక్సింగ్ గారి కోవలోకి వెళ్ళాలి సంఘాలన్నీ. ఇదే నాన్న ఆయన కోవ ఏంటంటే, ఆయనే ఆ దినాలలో పోస్ట్ గ్రాడ్ చేసినటువంటి వ్యక్తి ఆయన. భక్సింగ్ గారు ఇంజనీర్ చేశాడు ఆ రోజుల్లో. ఆయన అంత ఉన్నతమైన చదువు, అంటే పౌలులాగా ఏంటి ఉన్నత విద్య చదివినటువంటి వాడు దైవజనుడైన భక్సింగ్ గారు అన్నమాట. అటువంటి భక్సింగ్ గారు ప్రార్థించడానికి ఎల్లప్పుడూ మోకాళ్ళు ఉండేవాడు. కొంతమంది ప్రార్థన చేయడానికి ఎంత అఫిషియల్గా ఉంటారు. కన్నీరు కాలిస్తే మేకప్ చెరిగిపోతుందేమో, అందం పాడైపోతుందేమో, ఏడ్చి ఇక్కడ నల్లగా అయిపోతాయేమో, రకరకాల అఫిషియల్గా చూస్తున్నాం కదా. సీరియల్ చూస్తారు ఎవరైనా? ఇక్కడ సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? నాకు తెలియదైతే ఉన్నారా లేరన్నా. హల్లెలూయా. నేనేమన్నా బుడమొక్కలండి అంటే ఎక్కడ ఉన్నవాడిని, బుడమొక్కలోడికి వణుకు పుట్టించేవాడిని నేను. హల్లెలూయా. నాకు తెలీదా? హల్లెలూయా. నా జీవితంలో మా ఇంట్లో ఇప్పటి వరకు కూడా టీవీ ఉండకూడదని శబ్దం చేసుకున్న వాళ్ళు మాట. మేము ఎన్నోసార్లు టీవీ మా దాకా ఫ్రీగా తీసుకొని బతిమాలన్నమాట. సమస్య లేదు అసలు, టీవీ వద్దు 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 వద్దు. నేను క్రికెట్ పిచ్చోడే బాగానే. భోజనం మానేసి క్రికెట్ తాళ్ళరేవుకి వచ్చి చూసేవాడిని. క్రికెట్ ఎక్కడ అనుకున్నాం? బ్రాందీ షాప్ దగ్గర. బ్రాందీ షాప్ దగ్గర నేను 10th వరకు కూడా, అప్పటికి దేవుడు నమ్ముకోలేదు, 10th వరకు కూడా క్రికెట్ వస్తుంది అనుకో ఇండియా, అంతే ఇంకా త్వరగా ఏ టైంకో చూసుకుని అక్కడికి వెళ్ళిపోయి బ్రాందీ షాప్ దగ్గర వాళ్ళు తాగుతుంటారు కదా, ఏ స్తంభం కూడా ఏదో మూల ఆగిపోయి ఆ క్రికెట్ ఇక్కడ ఎవడు వస్తున్నాడు, ఎవడు చూస్తున్నాడు, మనల్ని ఏమనుకుంటారో తెలియదు. అసలు సమస్య లేదు. నిజమే ఎలా సడన్ గా అప్పుడప్పుడు గుర్తొస్తుంటే ఎన్ని తిక్కు పనులు చేసావు అసలు. బ్రాందీ షాప్ దగ్గర అక్కడ చూసినప్పుడు ఈ నా ముఖాన్ని ఎంతమంది చూసి ఉండరు అసలు. ఇప్పుడు అనిపించలేదు అలాగే అప్పుడు నాకు. ఇప్పుడు అనిపిస్తుంటే నవ్వు వస్తుంది వాటి నాకు. అర్థమవుతుందా? చాలా సార్లు తాళరేవులో బ్రాందీ షాప్ దగ్గర టీవీ క్రికెట్ పెడితే అక్కడ అలా పెట్టి మొత్తం అయిపోయి వాళ్ళు కట్టేసే వరకు కూడా, కరెంటు పోవడమో వాళ్ళు కట్టేసే వరకు కూడా ఆకలి లేదు, ఏమీ లేదు. అసలు ఎవరు వస్తున్నారు పోయారో తెలియదు అసలు. అది నిలబడండి, కాళ్ళు లాగుతున్నాయి, ఏం పట్టించుకోవడం లేదు, చూసేయడం ఎలాగా. ఈరోజు చెప్తున్నాను నేను, యేసయ్య స్వరం వినడానికి కూడా వందలాది ఉపవాసాలు, కడుపు మార్చుకొని, మోకాళ్ళు నొప్పులు వస్తున్నా, పెయిన్ వస్తున్నా, తల తిరుగుతున్నా సరే ఆ దీక్ష, ఆ మొండితనము ఇప్పటికీ కూడా ఉంది అలా దేవుని దగ్గర. హల్లెలూయా. సినిమాలు గంటల సేపు సినిమాలు చూసే అలవాటు ఉంటది, గంట సేపు వాక్యం వినలేరు క్రైస్తవులు. గంటల తరబడి ఇతరులతో మాట్లాడతారు, దేవునితో మాత్రం కొంతసేపు మాట్లాడడానికి ఇష్టపడరు. నష్టపోతున్నాం మనం. అదే అంటున్నాను, పరలోకంలో నీ స్థాయి సంఘములో ఉన్న విధానం బట్టి ఉంటది. సంఘానికి అంటకుండా, నీ మోకాళ్ళు వేయకుండా, ఏమీ లేకుండా అయిపోతుంది. అందుకే భక్సింగ్ గారు తాను ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు అనేకులు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే బోల్డ్ మంది ఉంటారు ఎంప్లాయీస్, ఆలీలని మళ్ళీ ఎందుకు చెప్పడం. వాళ్ళని కూడా మోకాళ్ళింపజేసేవాడు. వాళ్ళు ఎంత ఉద్యోగస్తులైనా, ఎంత అధికారం కలిగిన వారైనా సరే వాళ్ళని కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, పాట పాడమంటే పాట పాడాలి, సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చెప్పాలి. అంతలా ఉండేవారు మాట. దాన్ని బట్టే ఉంటది అక్కడ స్థాయి. కనుక పౌలు చెప్తున్నాడు, మాసిదోనియా సంఘం వారు వచ్చి ఏం చేశారట, పౌలు అక్కర్లు తీర్చారట. ఇంతమందిని కలిశాడో పౌలు. ఎన్ని 14 పత్రికలు రాశాడు, బోల్ సంఘాలు కట్టాడు, బోల్ మంది శిష్యులు తయారు చేశాడు. కానీ గొప్ప సాక్ష్యం దైవజనుడి చేత పొందబడినటువంటి కృప పొందిన వారు వాళ్ళు ఎవరు? వాళ్ళు
నిరుపేదల. ఈరోజు మనల్ని సాతాను ఎలా మోసగిస్తుందో తెలుసా? మీరు బేదలు, మీరు బలహీనులు, మీరు చదువుకోలేదు, మీకు ఏమీ తెలియదు, మీకు ప్రార్థన రాదు, ఇలా మనల్ని బంధించేసి బలహీనపరిచి అలా పెట్టేశాడు. చాలా మంది సంఘాలలో చదువు రాకపోయినా బైబిల్ గడగడగడలాడి చదువుతున్నారు. ఎలా చెప్పండి? ఎలా? ఒక్కసారి కూడా స్కూల్కి పోలేదు వాళ్ళు, పలక బలపం పట్టలే, కానీ బైబిల్ చదువుతున్నారు వాళ్ళు. ఎలా ఏంటి? ఈ మోకాళ్ళ ప్రార్థన అంతే. ఆశ, హృదయం నుండి ఆశ. యేసయ్యా, నేనైతే చదువుకోలేదయ్యా, కానీ నీ వాక్యం నేను చదవాలని నాకు ఆశ ఉందయ్యా, చదవాలని కోరుకుందని దాని కొరకు ఎంత దీక్ష చేశారు. దేవుని సన్నిధిలో ఏడ్చారు, కన్నీరు కార్చారు, గోజాడారు, ప్రసవేదన పడ్డారు. నేర్పించయ్యా ఆరాటపడ్డారు. దేవుడు అనేకులకి విద్యలేదు. పేతురు గారు ఉన్నారు బైబిల్లో. ఎవరు పేతురు? ఒక ఫిషర్ మ్యాన్, జాలరీ. ఎన్ని పత్రికలు రాశాడు? 2. చదువులేని ఆయన. చదువుకున్న వాళ్ళకి కూడా అర్థం కాలేని విలువైన విషయాలు రాశాడు. ఫిజిక్స్ వాడు ఒక వర్డ్ ఉంటుంది, వ్యాండ్రమ్ అని పత్రికలో. ఈ భూమి ఆకాశాలు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, యేసుప్రభు వారు రాకడ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఇదే భూమి మీద ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇదే భూమి, ఇదే ఆకాశము వేండ్రము. అది ఫిజిక్స్ వర్డ్. అది మొత్తం ఇదంతా ఖాళీ బూడిదైపోతుంది అన్నమాట. ఈ పదాన్ని పరిశుద్ధాత్ముడు చదువు లేనటువంటి పేతురుతో పెట్టాడు, ఆయన ద్వారా రాపించాడు అన్నమాట. హల్లెలూయా. చెప్తున్నాను, దేవుడు ఏదైనా కానీ మన దాంట్లో చేస్తాడనేసరికి మనకి నమ్మకం ఉండదు. అర్థమవుతుందా? గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తాం, చాలా ఆశ కలుగుతుంది, నిజమే అని. కానీ మనకు అన్వయించుకోవడానికి వాళ్ళ పట్ల చేసాడు దేవుడు, మన పట్ల కూడా చేయగలడు అని నమ్మకం ఉండదు. ఎందుకంటే ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ మనము నిరీక్షణలో ఫెయిల్ అయిపోతున్నాం. దేంట్లో? నిరీక్షణలో. అంటే దేవుని యందు నమ్మిక ఉంచడం మాట. ఈరోజు తీరుతుందా, రేపు తీరుతుందా, ఎల్లుండి తీరుతుందా కాదు, ఎప్పటికైనా సరే తీరుతుంది అనే నమ్మిక మాట. దానికి క్లారిటీ ఉండదు, దానికి స్పష్టత ఉండదు. అబ్రాహాము నమ్మాడు కదా, కొడుకుని ఇస్తానంటే నమ్మాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? అలాగా 25 సంవత్సరాలు నమ్మాడు. అమ్మగారు కంగారు పడ్డారు, తీసుకొచ్చింది సవితిని కంగారు పడి కదా. ఆగరి గారు ఎందుకు వచ్చారు? సారమ్మ గారు తొందరపాటు. మనం కొన్నిసార్లు తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రతి దైవజనుడు, ప్రతి భక్తుడు బైబిల్లో కానీ ఇప్పుడు కానీ మనం కానీ నీ జీవితంలో తొందరపాటి నిర్ణయాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. సారా గారు తొందరపడ్డది, పిల్లలు లేరు మా ఆయనకి, దేవుడు మాకు బాబునిస్తాడు, పిల్లల్ని ఇస్తాడని వాగ్దానం చేశాడు కదా. సరేలే, ఇప్పుడు ఇంకా నా వయసు అయిపోయింది అంటే తను చూసుకుంది. తను ఎలా చూసుకుంది అంటే స్త్రీ ధర్మము నిలిచిపోయిందని వ్రాయబడి ఉంది బైబిల్లోను. తనకు అర్థమైంది, ఇంకా స్త్రీ ధర్మం నిలిచిపోయింది కాబట్టి నాకు పిల్లలు పుట్టరు. ఓకే, అయితే దేవుడు వాగ్దానం అయితే చేశాడు కదా, సరే నాకు పుట్టకపోతే మా ఆయన ద్వారా పుడితే మంచిదే కదా అని అన్ని అతీతులు ఉపయోగించేసి ఏం చేసింది? దాది అయినటువంటి హాగరునిచ్చి పెళ్లి చేసింది. చేసిందా లేదా? ఇష్మాయేలు పుట్టాడు. అంటే ఒక జాతి ఈమె సొంత జ్ఞానంతో వచ్చేలాగా చేసింది అన్నమాట. అలాగనే ఈ భూమి మీద అనేకులు దేవుని మూలంగా పుట్టలే. అది విశ్వ చరిత్ర చదివితే అర్థమవుతుంది. దేవుని మూలంగా పుట్టలే. ఇప్పుడు దేవుడు అబ్రాహమునకు వాగ్దానం చేశాడు కుమారుని ఇస్తాడని. భార్య మధ్యలో ఎన్నివాళ్ళకి తొందరపడి ఇస్మాయిలీలు ఈరోజు ముస్లింలు ఎలా వచ్చారు? హాగర్ ద్వారా వచ్చారు. హాగర్ ఎవరి ద్వారా వచ్చింది? సారమ్మ ద్వారా వచ్చింది. సారమ్మ యేసై చెప్పాడా ఇలా చెయ్యని? చెప్పలేదు. ఈమె తొందరపాటు. నీ తొందరపాటు నిర్ణయాలు అంటే, తొందరపాటు నిర్ణయం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆలోచన ప్రమేయం ఏంటో నీ పట్ల తెలుసుకోకుండా నీకు నచ్చినట్లుగా ఉన్న పరిస్థితుల రీత్యా నా వయసు అయిపోయింది కాబట్టి ఇంకేమీ చేయలేని అలా తీసేసుకున్నావు అనుకో. అలా నీ సొంత ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా దానికి నష్టపోతావు నువ్వు. అది దేవుని కొరకు కనిపెట్టావనుకో, 99 రోజులు ఎదురు చూసావు, పోయిందంతా. 100 రోజు ఆ 99 రోజులు అంతా ఇచ్చేస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. అంత చేయగలడు. ఈ నిరీక్షణలో ఫెయిల్ అయిపోతున్నాం మనం. కనుక మాసిదోనియా సంఘం కోసం చాలా క్లుప్తంగా చేసి ముగిస్తాను. వీళ్ళు నిరుపేదలుగా ఉన్నారు,
దాతృత్వం ఏమైందంట? విస్తరించింది. ఎవరికైనా సహాయం చేయడంలో నెంబర్ 1 అంటే వీళ్ళు. మాసిదోనియా సంఘం ఎలాంటి వారు? ఎవరికైనా కష్టంలో. నేను చెప్తున్నాను, జోసఫ్ సంఘము కూడా మాసిదోనియా సంఘముకు ఏమాత్రమో తీసిపోని సంఘము. ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? నేర్పించాను సంఘానికి. అవునా? ఇది వీళ్ళ అనుభవమే, మాసిదోనియా సంఘం అనుభవమే. ఖచ్చితంగా ఈ రోజు ఏ చర్చికి వెళ్తున్నా, ఏ సంఘంలో ఉన్నా ప్రతి క్రైస్తవులు కూడా మాసిదోనియా సంఘములాగా మారిపోవాలి. హల్లెలూయా. చూడండి, రోమా పత్రిక అపోస్తులైన పౌలు గారు రోములకి రాస్తూ, రోమా పత్రిక 15వ అధ్యాయము రోమా పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం, 26, 15, 26. ఏలియనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము. హల్లెలూయా. చూడండి, అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు ఏమని? 24 వచనం నుండి చదువుతున్నాను, 3, 4. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు గనుక అనేక సంవత్సరం నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలియనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము సందా వేయనిష్టపడేది. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకి మాసిదోనియాలో ఉన్నటువంటి వారు ఏం చేశారట? బీదలైనటువంటి వారికి చందాలు ఇచ్చారంట, సహాయం చేశారు. వీళ్ళు నిరుపేదలని చెప్పింది బైబిల్, అది మర్చిపోవద్దు. అంటే వీళ్ళు ఎంత నిరుపేదలుగా ఉన్నప్పటికీ యెరూషలేము అంటే కనాను అంటే ఎలాంటిదని చెప్పాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పటికీ ప్రపంచ దేశంలో ఇజ్రాయిల్ దేశ భూభాగం వేరే, ప్రపంచ భూభాగాలు వేరే. అవునా కదా? ఇది చరిత్రే. హల్లెలూయా. నేనేదో చెప్తున్నది కాదు, ఇప్పుడు చరిత్రే. ఇజ్రాయిల్ దేశ ప్రత్యేకత వేరే ప్రపంచ దేశాల్లో. అంత చిన్న దేశం అది. మళ్ళా అటువంటి యెరూషలేము ప్రజలకి కరువు వచ్చిందంట, నష్టం వచ్చిందంట, బీదలయ్యారట. వాళ్ళకి కూడా సహాయం చేయగలిగిన ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు ఈ బీదలు. హల్లెలూయా. ఈరోజు నాకు అనారోగ్యం ఉంది కదా, నాకు అప్పులు ఉన్నాయి కదా, నాకు సమస్యలు ఉన్నాయి కదా, నాకు బాధలు ఉన్నాయి కదా, నాకు ఇబ్బందులు ఉన్నాయి కదా, నన్ను ఎవరు లెక్క చేసేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను కనీసం పొగిడేవాళ్ళు లేరు. ఇలా ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే వారి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎవరు నిన్ను పట్టించుకోవసరంలే. ఏంటి, ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు నా జీవితంలో. నేను భక్తి చేయడానికి, దేవుని పని చేయడానికి. ఓ పక్క ఉన్న ఆరోగ్యం అంతా క్షీణించిపోతూ ఉంది. బాబు సేవ చేద్దాం అనుకుంటున్నావు నాన్న, సరే సేవలో ఇగో చాలా ఇలాగుండాలి అలాగుండాలి, బలపరిచిన దాఖలు లేవు నా జీవితంలో. ఒకటే, యేసయ్య నాకు దొరికాడు, నేను ఎందుకు నీకు కావాల్సింది ప్రభువా, నేను బలహీనుని కదా, నేను ఏం చేయగలను నీకు అని ఆయన్ని అప్పగించుకుని దేవారాత్రులు మొదలు పెట్టడం, ఉపవాసాలు ఉండడం, ఏడవడం, మాట్లాడడం, ఇదే జరుగుతుండడం. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, చెప్పాడు, ఏం చేయాలో చెప్తూ వచ్చాడు. నేటి కొరకు ఆయన చెప్పిన పని అంతా చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట నేను. హల్లెలూయా. అందుకే అమ్మ చెప్పినా వినలేదు, పాస్టర్ అమ్మ గారు ఏమైనా చెప్పినా గానీ సరే చూద్దాం, అలాగే ప్రభు చిత్తమైతే ఓకే, అంతే. ఇంకా మరి నేను చెప్పాను పాస్టర్ గారు ఏమైందంటే ఆయన చెప్పలేదు, ఇంకా వెయిట్ చేయి అంటాడు, అంతే అయిపోయింది, అంతే. తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత ఐడియాలజీ అనేది నేను ఇంతవరకు ఉపయోగించలేదు అసలు. హల్లెలూయా. ఓ పక్క శ్రమలు వచ్చాయి, అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ఎందు ఆనందించారు, స్తుతించారు. ఓ పక్క నిరుపేదలు, కానీ ఇతరులకు దాతృత్వం కలిగిన వారుగా ఉండదు చాలా మందికి అటువంటిది. ఏమీ లేకపోయినా ఇంత నిరుపేదలుగా ఉన్న ఇతరుల అక్కర్లో పాలు పంపులు పొందారంట వాళ్ళు. దేవుడు ప్రతిదీ రాసుకుంటాడండి. సంఘంలో ఉన్నటువంటి నీవు, నీ సంఘంలో ఉన్నటువంటి సహోదరి ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి మనసు కలిగి ఉన్నావు, ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు, అన్ని దేవుడు రాసుకుంటాడనమాట. దాన్ని బట్టి రాసుకుని దాన్ని బట్టి ఏం చేస్తాడంటే నువ్వు ఘనత పోగొట్టుకునే రీతిగా ఉన్నావా, లేకపోతే ఘనత పొందుకునే రీతిలన్నీ ఉన్నావా, దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భక్తి ఎలాగ తెలియదు, ఎందుకంటే సేవకుడు సంఘాలకి చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే
ఖచ్చితంగా చెప్పాను కదా, దశమ భాగాలు పిచ్చి ఒకటే, అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా అది ఒకటే. దశమ భాగం ఇచ్చేస్తారు, అయిపోయింది అంతే. ఇంకా దశమ భాగాలు ఇవ్వండి, అది మీకు ఆశీర్వాదం. కానీ లేఖనాన్ని నువ్వు పాటించకుండా దశమ భాగం ఇచ్చేస్తున్నాను సంఘాలు కొట్టుకోవడం వల్ల ఏం ఉపయోగమో లేదు. ఈ మాట చెప్తే పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడ దశమ భాగాలు ఇచ్చే మానేస్తారని అవి చెప్పలేదు ఈ అయ్యగారులు. అర్థమవుతుందా? అవి చెప్పలేదు. నువ్వు గుడికి రాకపోయినా పర్లేదు, దశమ భాగం అయ్యగారికి నెల నెల అటుకెళ్ళి ఇచ్చేస్తే చాలు. నష్టపోతారు వీళ్ళు. ఇప్పుడు కూడా ప్రజలు అదే కోరుకుంటున్నారు, లేఖనంతో కూడినటువంటి వాక్యాన్ని ప్రేమించడం లేదు. ఎలాగున్నా పర్లేదు, మనకి నచ్చినట్లుగా ఇలాగైపోయింది పరిస్థితి. ఈ రోమా పత్రికలో వాళ్ళు ఇతరుల అక్కలు తీర్చగలిగిన స్థాయిలోకి వెళ్ళిపోయారట. దాతృత్వం విస్తరిస్తూ ఉందంట. నిరుపేదలు నేను చెప్తున్నాను, నాకే టికానం లేదా, నేను ఎంత మందికి హెల్ప్ చేస్తానో నాకే తెలియదు. చేయడానికి నా పెళ్లి రోజు వచ్చింది, బట్టలు లేవు మొత్తానికి. మన పుట్టినరోజు వచ్చింది, బట్టలు లేవు మొత్తానికి. నాకు బాధే లేదు అసలు, ఉన్నే వేసుకుంటాను అంతే నేను. అందుకని ఖచ్చితంగా కొత్త డ్రెస్ వేసుకుని తిరగాలని ఏముంది? ఉంటే దేవుని స్తోత్రం, లేకపోతే ఇంకా డబుల్ స్తోత్రం. కానీ దేవుని పని మీద మాత్రం దృష్టి పెట్టాలి. దాని కొరకు నేను ఏం చేశానని ఆలోచన ఏంటి? ఆ మూల వాక్యం కింద మళ్ళా కంటిన్యూగా కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మాసిదోనియ సంఘం గురించి దేవుడు ఇంకా చెప్పాడు. 3వ వచనం, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాను. హల్లెలూయా. వీళ్ళకి ఎన్ని క్వాలిటీస్ నిజంగాని ఒక్క మాసిదోనియ సంఘంలా ఉంటే చాలండి, మనం ధన్యులైపోతాం అంతే. నువ్వు అంతేగాని సంఘానికి వచ్చి వెళ్ళిపోయేటట్లుగా ఉంటే నేను చెప్తున్నాను, నష్టపోతారు అందరూ కూడా. క్రైస్తవులు అందరూ కూడా నష్టపోతారు. ఇతరుల అక్కర్లో పాలు పంపులు పొందుతున్నారంట, ఇతరులు పరామర్శించడంలో ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతున్నారంట. వీళ్ళు సేవ చేస్తాను, వాకింగ్ చెప్పడానికి వెళ్తాను, ఎవరికైనా ప్రాబ్లం అదంటే కలవడానికి పరుగులెడతాను. చుట్టాలైనా స్నేహితులైనా ఆత్మీయులైనా ఎవరైనా సరే అక్కడికి ఇక్కడికి తెలియదు. ఓపిక ఎలాగొస్తుందో తెలియదు, సామర్థ్యం ఎలా వస్తుందో తెలియదు. మనం ఏం చేస్తాం తెలుసా, మనకు బాగా నచ్చారనుకో, ఇష్టమయ్యారనుకో వెళ్తాం, నచ్చలేదనుక పర్లేదు. రాసుకుంటాడు దేవుడు లెక్క తెలుసా, ప్రతిదీ రాసుకుంటాడు ఆయన. కానీ వీళ్ళు అలా కాదంట. ఎంత నిరుపేదలుగా ఉన్నా కానీ ఎంత ఉన్నతమైనటువంటి హై క్వాలిటీలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు అంత భేద స్థితిలో ఉన్నటువంటి వారిని క్వాలిటీస్ ఉండగలడం సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ వాళ్ళు దేవుడి పట్ల అలా ఉన్నారట. ఇంకా చెప్తూ వాళ్ళు ఏమన్నాడంటే పౌలు, సామర్థ్యము కొలదే కాక 4లో తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. నేనైనా మీరైనా ఎవరైనా సరే సామర్థ్యము కొలది మనం చేస్తాం పని. సామర్థ్యము కొలకి దైవజన అప్పు నిర్మూలన కార్యక్రమంలో ఆయన చేపట్టినటువంటి దైవ సంకల్ప కార్యక్రమం కొరకు నా బండి అమ్మేసి రేషన్ కార్డు తాకడ పెట్టి నేను పూనుకున్నాను. 1 పాయింట్ రక్తంతో ఉన్నప్పుడు 50,000 రూపాయలు నేను ఇచ్చాను. చాలా మంది దాని మీద కామెంట్ చేసి గొప్పల కొరకు అప్పులు చేసేస్తున్నారని నా కోసం వాళ్ళ సంఘాల్లో ఆదివారం వాక్యం చెప్పారు పాస్టర్లు చెప్పారు. కొంతమంది అన్నారు, తమ్ముడు బండి అమ్మేస్తున్నాను, బలహీనుడు కదా, సేవ ఎలా చేస్తావన్నారు. అన్న పాతదే, అది దేవుడు తలుచుకుంటే సంవత్సరంలో కొత్తది ఇవ్వగలడు నాకు అని చెప్తున్నాను. కొంతమంది అప్పు చేసి గొప్పలు చెప్పుకోవడానికి ఇచ్చారని కొంతమంది అన్నారు. ఏదైతేనే నేను వింటున్న ఈ సత్యవాక్యము కొరకు నేను ఏదైనా చేస్తాను. యానంలో నేను రెంట్కి అక్కడ కురసంపేటలో 2015లో సేవకు వచ్చాను. అక్కడ సేవ చేస్తున్నటువంటి స్థలాల్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు పరిచయం అయితే, ఎలాంటి పరిచయం అంటే మహేష్ అనేటువంటి ఆ బాబుకి 14 సంవత్సరాల వయసు, 2 కిడ్నీలు పనిచేయవు, డయాలసిస్ చేస్తున్నారు. నేను రెంట్ కట్టుకోవడానికి నాకు ప్రతి నెల 9వ తారీఖు 1000 రూపాయలు అవసరం. నాకు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక 500 రూపాయల జైలు ఉంటే ప్రభు అన్నాడు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. నేను ఇంకో 500 కావాలి రెంట్కి అని నేను ఆలోచించుకున్నాను. ప్రార్థన చేయడానికి వెళ్తే ఈ 500 వాళ్ళకి ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసాను. తండ్రి రెంట్ వాళ్ళు వాండర్స్ నన్ను అడగకూడదు ప్రభా, వాళ్ళు అడగకుండానే నేను ఇచ్చేయలేదు, ఎందుకంటే నీ సేవ నిమిత్తం వచ్చాను ఇక్కడికి. నాకు అవమానం వచ్చినా పర్లేదు, ఇగో దేవుని సేవ అంట కుర్రాడు రెంట్ ఇవ్వట్లేదని ఆ మాట రాకూడదు ప్రభా అని చెప్పేసి ఉన్న దానికి ఇచ్చేసాను, అయిపోయింది. అలాగా అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చాడు. ఇతరులకు కూడా సహాయం చేశాను. తర్వాత చూసాను ఆ కుర్రాడు పరిస్థితి. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, డబ్బులు లేవు నా దగ్గర ఇవ్వడానికి. నేను ఏమన్నా తెలుసా,
నా కిడ్నీ ఇస్తాను, చూడండి ఒకసారి. అంటే నేను హెల్త్తో ఇలా ఉన్నాను కదా, మరి నా కిడ్నీ పనిచేస్తుందో లేదో తెలియదు, ఒకసారి డాక్టర్తో మాట్లాడండి. ఓ పాజిటివే కదా, నాది ఓ పాజిటివే, కాబట్టి ఒక కిడ్నీ ఇస్తాను నేను అని చెప్పేసి నేను అంటే, ఆ పిల్లవాడు అమ్మమ్మ వెంటనే ఏడుస్తూ వచ్చి, బాబు చిన్న వయసు, నువ్వు బోల్ జీవితం ఉంది నీకు, దేవుని సేవ ఆరోగ్యంతో చెయ్యాలి బాబు, నువ్వు ఇస్తానన్నావు, ఇన్ని రోజులు కనీసం నా మనోడు అంత అలా పడుతున్నాడే, వయసు అయిపోతున్నా, నేను ఇస్తాననే మాట నా నోటికి రాలేదు, నేను ఇస్తాను బాబు అని చెప్పింది. కావాల్సి సాక్ష్యాన్ని వాళ్ళ నోటి వినిపిస్తాను మీకు కావాలితే. నా ఫోన్లో ఇప్పటికీ కూడా ఉన్నారు వాళ్ళు. కానీ ఆ బాబు అయితే చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను కరెక్ట్గా హైదరాబాద్లో ఉన్నాను ఈ జనవరి 1st వారంలో. ఫోన్ వచ్చిందన్నమాట, గురజనపల్లి దగ్గర ఒక ఆటో యాక్సిడెంట్ అయ్యిందన్నమాట. వాళ్ళ అమ్మకి భయంకరమైన యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్లో బాబు చనిపోయాడు అన్నమాట. వాళ్ళ అమ్మమ్మ ఇస్తానందులో కిడ్నీ. చెప్తున్నాను, ఇలాంటి స్వభావం మాట పోగు చేసుకునేది కాదు. ఉన్నది ఏదైనా సరే ఎదుటి వారికి ఏదోటి చెయ్యాలి, ఏదొకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన అన్నమాట. మాసిదోనియా సంఘంలాగా ఉంటే చాలండి. నేను చెప్తున్నాను, క్రైస్తవులు అయినందుకు కాదు ధన్యులు బాబు, కలలు కనొద్దు. రక్షణ పొందేశామని ధన్యులైపోరు. రక్షణ పొందిన నీవు, క్రైస్తవులైనటువంటి నీవు మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి జనుల లక్షణాలు, స్వభావము, వ్యక్తిత్వము కలిగిన వారుగా ఉండాలి. నీ సంఘములో ఒక సహోదరికి ఒకరికి గాయమయ్యింది, బాధ కలిగింది, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వారి కష్టంలో ఉన్నారు, వారు నష్టంలో ఉన్నారంటే ఖచ్చితంగా చెప్తున్నాను, 100% వారి కోసం నీవు చేయవలసినటువంటిది చెయ్యాలి. వాళ్ళ కోసం నీవు ఆదరించవలసింది ఆదరించాలి. సంఘంలో ప్రేమలు ఉండవు చాలా మందికి. దేవుడు వాళ్ళని మెచ్చుకోడు గాక మెచ్చుకోడు. నువ్వెన్ని పాటలు పాడితే ఏంటి, నీకెంత వాక్యం తెలితే మెచ్చుకోడా, అసలు దైవిక తత్వము లేదంటాడు దేవుడు. రాత్రి ఏమైందో తెలియదు, 1 గంట అయిపోయింది, మొత్తానికి అంతా చక్క పెట్టుకునేసరికి నా లెఫ్ట్ కాలు పొంగిపోయి, అది కాలు మోపడానికి చాలా పెయిన్ వస్తుంది నాకు. అది ఇరికట్టేసింది అంటారు కదా, అలా పట్టేసి చాలా పెయిన్ వస్తుంది మాట, నొప్పిగా ఉంది, ఇప్పటికీ నొప్పిగానే ఉంది నాకు. నా బాడీ అంతా చాలా అన్ఈజీగా ఉంది. బండి మీద పాస్టర్ గారు రాత్రి వాక్యం చెప్పిన పాస్టర్ గారిని డ్రాప్ చేసి రావడానికి చాలా లేట్ అయింది. చాలా ఆతురతతో వచ్చాను. మళ్ళా బండి మీద ఫ్రీ లేదు. మళ్ళా వాళ్ళ ముగ్గురు పాప 5 వచ్చాం బండి మీద, లగేజ్. చెప్తున్నాను, ఫ్రీ లేదు. ఈరోజు మనం ఏదో సేవకునైపోయిననే సంఘం కొట్టేసుకోవడం కాదు. మాసిదోనియా సంఘపు తత్వము నాలో దేవుడు చూడాలి. అప్పుడే నీకు ఘనత, అప్పుడే నీకు విలువ. అందుకే చెప్తున్నాను, ఈనాటి క్రైస్తవులు విలువలేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే లాజరు కూడా ఈ మాసిదోనియా సంఘం వంటి వాడే. అంత దీన స్థితిలో, బీద స్థితిలో, బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దూతలు వచ్చి తీసుకెళ్లారంటే చూడండి ఏం బ్రతికాడు అన్నమాట. ఇంకంతా మన బిర్రే. దేవుడు అందరికి అవకాశాలు ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి దేవుడు పుష్కలంగా అవకాశాలు ఇస్తాడు. కానీ అనేకులు ఏం చేస్తాడంటే పోగొట్టుకుంటారన్నమాట. దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాలు పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఈ సేవ చేసే అవకాశం బలహీనుడైన నాకు ఇచ్చాడు. ఇది నా జీవితంలో ఏ వ్యక్తి నాకు తారసపడినా ఈ సేవ నుండి నన్ను వేరు చేయలేనంతగా కనెక్ట్ అయిపోయాను. అందుకే వివాదాలు అందుకే నాకు కొన్ని అతి కష్టాలు. ఎందుకంటే దీని మీద ఫిక్స్ అయ్యి ఉన్నాను. నన్ను దాంట్లోంచి వెనక్కి లాగడానికి అనేక ప్రమేయాలు బలవంతంగా నా మీద మొట్టికేలేస్తుంటన్నమాట. మొట్టికేలని ఎంచుకుంటాను నేను. ఇందులో నుండి అస్సలు సమస్య లేదు. నిష్ట కలిగినటువంటి మొర్దెకై హామానుకి వంగి నమస్కారం చేయలేదని ఈ హామాను మీద పంతం పెట్టాడు మాట. ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది? ఈడేటీడు నాకు నమస్కారం చేయడా తెలుసా? ఎస్తేరు గ్రంథంలో స్టోరీ. హామానికి మొర్దెకై నమస్కారం చేయలేదు. వీళ్ళందరూ అంటున్నారు, రే నమస్కారం చేయ, నేను రాజుకు తప్ప ఎవరికి నమస్కారం చేయను అన్నాడు. నిష్ట కలిగినటువంటి యూదుడు. ఈ రోజు నిష్ట కలిగినటువంటి క్రైస్తవులు ఎవరంటే చెవులు ముక్కులు తీసేసి రంగు చీరలు కట్టుకోకూడదు, వైట్ శారీలే కట్టుకోవాలి. ఇయర్ రింగ్స్ కానీ ఇంకా ఫింగర్స్ కానీ మొత్తం ఏమీ కూడా బంగారం సంబంధించింది ఏది కూడా పెట్టుకోకూడదు. నిష్ట కలిగిన వాళ్ళు వీళ్ళంట కాదు. అంటే అవసరమైన అంటే సంఘములో జనులు నేర్చుకున్నటువంటి ఏంటి, నేను నేర్చుకున్నది ఏంటి, ఈ కంపేరింగ్ చూసుకోలేదు. నేను చెవులు పెట్టుకోలేదు, నేను తాళ్ళు పెట్టుకోలేదు, కాలి మెట్టిలు లేవు, సో నేను దశంభాగాలు ఇస్తున్నాను, సో నేను క్రైస్తవురాలని, నేను అనుకుంటున్నారు. కాదేమని అసలు
చెప్పాలంటే చాలా పాస్టర్లు మోసం చేస్తున్నారు సంఘాలని మాట. వాళ్ళకి తెలుసు బైబిల్ వేలో మేము లేవని వాళ్ళకి పుష్కలంగా తెలుసు. వాళ్ళు ఆత్మీయత కొరకు ఆరాటం లేదు, భౌతిక సంబంధమైన వేలో ఉండిపోయారు. సంఘాన్ని అలాగే ఎత్తే ఆశీర్వదిస్తా, నీ ఇష్టం, ఇవ్వకపోతే పాడైపోతావు నువ్వు అన్నట్టుగా వెళ్ళిపోయారు. కానీ ఇచ్చేది కూడా అర్థమైపోకూడదు. నువ్వు హల్లెలూయా, నువ్వు ఇచ్చేది కూడా నీకు అర్థమైపోకూడదు. అలాగా ఫలాన్ని నువ్వు పొందుకునే విధంగా ఉండాలి. చెట్టుకి ఎరువేసా, తవ్వి నీళ్ళేసా, ఎరువేసా, ఆ కాయ నువ్వు కోసుకుంటావు లేదా? నువ్వు ఇస్తున్నటువంటి కానుక ఫలాన్ని పొందుకోలే లేదా? పొందుకుంటున్నారా? నాకెవరైనా ఇస్తే మురిసిపోని సంఘాలు కట్టుకోండి. ఏండి ప్రభువా, ఈ చేతులు పట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ పట్టుకున్నట్టున్నాయి తండ్రి, నాకు ఇచ్చి వాళ్ళు ఆ ఫలాన్ని పోగొట్టుకోకూడదని యథార్థంగా ప్రభు సన్నిధిలో ఈ కన్నీళ్లు బయటకు వస్తాయి. తీసుకుని సంఘాలు కట్టుకొని మురిసిపోని నేను అసలనే కన్నీళ్లు బయటకు వస్తాయి. ఈ చేతులకి కొంచెం బరువైన కానుక తగిలింది తండ్రి, ఆ ఫలాన్ని వాళ్ళు త్వరగా చూడాలి ప్రభువా, నీ చిత్తమైతే ఇదే నెలలో చూడాలి అని నేను ప్రార్థన చేస్తాను ప్రభు సన్నిధిలో. అర్థమవుతుందా? తీసేసుకుని ఎవరు ఇచ్చారో ఆ లెక్కలేనంత, ఎవరి ద్వారా ఇది నాకు వచ్చిందో తెలియలేనంతగా తీసుకుని ఖర్చుపెట్టి మురిసిపోయేవాడిని కాదు నేను. ఎప్పటికప్పుడు నాకు ఇస్తున్న సమస్తాన్ని గూర్చి నా ప్రభుకి లెక్క అప్పగించవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది. హల్లెలూయా. మాసిదోనియా సంఘానికి ఉన్నటువంటి ఇంకా గొప్ప ఖ్యాతి ఏంటి? ఇంకా కింద చదవండి ఇంకా. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునేది. చూడండి ఎంత అద్భుతమో. ఏం చేశారట మాసిదోనియా సంఘం వారు? వాళ్ళ జీవితాన్ని ఏం చేశారట? ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును, దైవజ అంటే పౌలుకిని దేవునికి అప్పగించుకున్నారంట మాసిదోనియా సంఘాలు. ఏండి ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? దేవునికి అప్పగించుకుంటలేదు, పాస్టర్లకు అప్పగించుకున్న వాళ్ళు కూడా మంది ఉన్నారు. పాస్టర్లకు అప్పగించుకున్న వాళ్ళు పాస్టర్ గారు ఎలా చెప్పినా వీళ్ళు ఏమీ మాట్లాడరన్నమాట. ఆయన న్యాయంగా లేకపోయినా, నీతిగా లేకపోయినా, ఎలా ఉన్నా పర్వాలేదు, వీళ్ళకి నో కాంప్రమైజ్, ఏ ప్రాబ్లం లేదు వీళ్ళకి. ఇంకా దేవుడే వీళ్ళకి. ఉండండి, లోబడండి, దైవజనాన్ని గౌరవించండి, ప్రేమించండి, వెంబడించండి, మంచిదే. కానీ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. మాసిదోనియా సంఘము ఏంటి, ఒక బుడమొక్కలోడికి అప్పగించుకున్నారు, దేవునికి ఎలాగే అప్పగించుకుంటారు. అందరూ దేవుని ఎలాగే ప్రేమిస్తారు. ఫస్ట్ వన్ అది. ఆయనకి ఎప్పుడు కూడా మొదటి స్థానం ఏమన్నా జీవితంలో. ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే అర్జెంటుగా మొదటి స్థానం వేసేదే. ఆ స్థానం ఎవరికి ఇచ్చినా నీకు సుఖం ఉండదు జీవితంలో. నువ్వు ఎవరైనా సరే, నెమ్మది నీకు ఉండదు కాక ఉండదు. ఎన్ని కార్యాలైనా నువ్వు చూస్తావు, కానీ నీకు మాత్రం సుఖం ఉండదు. యేసయ్యకు మొదటి స్థానం ఇవ్వని సేవకులు, క్రైస్తవులు ఎవ్వరికి కూడా నెమ్మది ఉండదు గాక ఉండదు అంతే. రాసి పెట్టుకోండి మీరు. హల్లెలూయా. ఉపవాసాలు ఎందుకు తెలుసా? వివిధమైన సమస్యల చేత, వివిధమైన ఇబ్బందుల చేత, రకరకాల పరిస్థితుల చేత దేవునికి దూరముగా ఉంటున్నటువంటి జనులు, అనేక ఆలోచనలు తప్పిపోతున్న ప్రజలు దైవ ఆలోచనకి కనెక్ట్ అయిపోవడం మాట. సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత కనెక్ట్ విత్ పీస్ అని వస్తుంది మాట. హల్లెలూయా. దానికి కనెక్ట్ అవుతుంది మాట. హల్లెలూయా. అలాగా దేవుని మందిరములో దేవునికి, పరిశుద్ధాత్మునికి, వాక్యములకు, దైవజనుడికి కనెక్ట్ అయిపోయి నీ భావజాలం. కొంతమంది సంఘము దైవజనుడిని నడిపిస్తారు. ఎద్దుల బండి మీద కూర్చొని ఆయన నడిపిస్తాడే లేదా? ఆగమంటే ఆగలేదు. కొంతమంది విశ్వాసులు దైవజనుడి మీద అలా పెత్తనం చేస్తారు. వాళ్ళకి సుఖం ఉండదు జీవితంలో, శాపగ్రస్తులు అయిపోతారు వాళ్ళు ఖచ్చితంగానే. దేవుని వాక్యము కాకుండా సంఘాన్ని కూడా దైవజనుడు ఇప్పుడు ఈయన నడిపించుకున్నా సరే వీళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. సుమా ఒకటే చెప్పలేదు బైబిల్, ఇద్దరికీ చెప్పింది. వీళ్ళు దేవునికి అప్పగించుకున్నారంట, దేవుని చిత్తము వలన పౌలుకి అప్పగించుకున్నారట. అందుకే ఈ రోజు సేవకుని నమస్కరించి గౌరవించు, కానీ దైవ చిత్తము నెరవేరుస్తున్నటువంటి వ్యక్తులకు అప్పగించుకోవాలి మిమ్మల్ని మీరు. ప్రతివానికి కాదు, నీకు నచ్చాడని కాదు, నచ్చలేదని కాదు, దైవ చిత్తము వలన బ్రతుకుతున్నటువంటి, సేవ చేస్తున్నటువంటి దైవ జనులకి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలట. ఇది మాసిదోనియా సంఘంలో ఉన్న విశ్వాసుల చరిత్ర. ఇదే మాసిదోనియా సంఘ చరిత్ర చెప్పాలంటే సాధ్యము కాదు. చెప్పాను కదా ముందే, జస్ట్ కొన్ని క్వాలిటీస్ అలా సింప్లిఫై చేశాను అంతే నేను. హల్లెలూయా.
అందుకని మాసిదోనియ సంఘముకు అనుగ్రహింపబడిన కృపను గూర్చి నేను మీకు తెలియపరుచున్నాను. మాసిదోనియ సంఘానికి కృప పొందింది. ఆదివారం సండే సందేశం ఏంటి? శనివారసల్లో ఆదివారం సండే మన మెసేజ్ ఏంటండి? మొన్న కృప పొందినా వీళ్ళు మాట. హల్లెలూయా. అందుకే అన్ని మెసేజ్లు ఒకేసారి మొత్తం కంటెంట్ అంతా దేవుడు చెప్పడం అర్థమవుతుందా? కృప పొందిన ధన్యులను కొంతమందిని చూపించనమాట. మాసిదోనియ సంఘం. ఈరోజు ఎన్ని సంఘాలు ఈ కృప పొందిన ధన్యాలుగా ఉన్నాయి? లేవు, పాడైపోతున్నాయి. నాకు అర్థం కాలే. వీళ్ళేంటంటే ఎక్కడ బాప్తిజం పొందామో అక్కడే ఉండాలి అని వేసేసారు ఒక రాయి. ఏడో మాట చెప్తున్నాను, మన ఇంట్లో అర్జెంట్ మనకి కొంచెం అమౌంట్ కావాలి కాబట్టి ఇంట్లో కొన్ని సరుకులు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, కొన్ని సరుకులు, ఇతర వస్తువులు చాలా ఉన్నాయి. కౌన్సిల్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఏంటి తాకడి ఎట్టుకుని ఇచ్చానంటే బంగారం లాగా ఇస్తాడు. ఏమన్నాయి? ఇత్తడి వస్తువు తీసుకెళ్ళి జైల్లో వేసేస్తానంటాడు నేను. అవునా కదా? అలాగనే ఎక్కడ బాప్తిజం పొందావో అక్కడే నిన్ను బంధించేసాడనమాట, భీష్మ చేసాడనమాట. ఇది తప్పు. ఇది ఎక్కడ బాప్తిజం పొందావో అక్కడ కాదు. 23వ కీర్తన భక్తుడు దావీదులాగా రావాలి. పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరిండు చేయుచున్నాడు, శాంతికరమైన జలం ఎద్దుకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇది మాట. జోసెఫ్ వాక్యము ద్వారా నీ ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే కొండ బదులు కొట్టినట్టు చెప్తున్నాను వినండి. జోసెఫ్ వాక్యము ద్వారా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకపోతే, నీకు సరిపోతే, ఎక్కడ సరిపోతుందో వెళ్ళిపో. దయచేసి మొహమాటాల కొరకు ఏంటి అందరూ ఏమనుకుంటారు వెళ్ళిపోతే వద్దు. అలాగే దయచేసి నేను ఆ ఫ్రీడమ్ ఇస్తాను సంఘానికి. ఎందుకంటే పౌలు లాంటి గురి కలిగి సేవ చేస్తూ ఉన్నాను అన్నమాట. మందిని పోగు చేసుకుంటే బోల్ మంది ఉన్నాం, కావలసినంత డబ్బు కూడా నా దగ్గర ఉండను. మంది కోసం నేను చేయలేదు సేవ, మాదిరికరమైన సేవ. హల్లెలూయా. కాబట్టి మనం వాళ్ళని వీళ్ళని చూసుకోవడం కాదు, నీ మట్టుకు నీవు చూసుకో. తిమోతికే చెప్పాడు పౌలు, తిమోతి నీ మట్టుకు నీవు జాగ్రత్త పడము. అందుకే నాకు అప్పగించిన దానిని నేను పోగొట్టుకోకూడదు, నీకు అప్పగించిన దాన్ని నీవు పోగొట్టుకోకూడదు. ఈరోజు ఈజీగా రకరకాలుగా అంటే ఈ భౌతిక సంబంధమైన ఆలోచనలతోటి రకరకాలుగా మనం పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అప్పగించేసుకున్నారట దేవునికి నీ పౌలకి. అంత అప్పగించుకున్న వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు ఆరిపోతున్న దేవటాలుగా ఉంటాయా? మండుతున్న అగ్ని గోళంలాగా ఉంటాయి అన్నమాట. దైవజనుడు మాట వినకుండా సంఘాల్లో ఉన్నవారు నువ్వు ఎప్పటికీ మండలే. తుస్ అంటావంతే. అది మంట కాదు, తుస్ అంటదంతే. అదే అంటున్నాను, దైవ చిత్తం వల్ల దైవ అభిషేకము కలిగినటువంటి సేవకుని మాటకు వినకుండా లోబడకుండా నీకు నచ్చినట్లుగా నేను వచ్చి వెళ్ళిపోతే ఏ కార్యాలు నువ్వు చూడలేవు. రాత్రి వచ్చినటువంటి దైవజనుడు ఏమో తెలుసా? మీరే అడగండి ఆయన్ని, కావాలితే ఏమన్నారన్న. నేను ఇక్కడికి రాకమునిపే, ఇంకా నన్ను చూడకమునిపే దేవుడు నా కోసం అన్ని తనతో మాట్లాడితే తెల్లారుజాముని ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయన నన్ను చూసి నేను చెప్పినా, ఇప్పుడు బండి మీద డ్రాప్ చేస్తున్నప్పుడు కూడా ఒకటే అన్నారన్నమాట, నీ అభిషేకాన్ని చూసి, నీ మీద ఉన్న అభిషేకం చూసి నాకు భయం వేసింది. నువ్వు కుర్రోడు కాదు. ఇదే మాట. కానీ మీ ఎదుట ఉన్నటువంటి నేను అదే చెప్తున్నాను, నాలా వాక్యం చెప్పాలి ఇది కాదు. దైవజడు మీద పనిచేస్తూ దిగొస్తున్నటువంటి అభిషేకాన్ని పొందుకునేటువంటి మనస్సును సిద్ధపరచుకోవాలి. ఆ తర్వాత వాక్యం దాని అంతటా అదే వస్తుంది మాట. నాకేమొచ్చు వాక్యం చెప్పడం? బైబుల్ నాలెడ్జ్ జీరో. నాకు ఏ బైబుల్ కాలేజీకి వెళ్ళాను నేను? ఏమి నాకు తెలియదు, చరిత్ర నాకు ఏమీ తెలియదు. నో హిస్టరీస్, ఐఎమ్ ఇలిటరేట్ మాట. నేను చదువులేను ఆ విషయంలో అనమాట. హల్లెలూయా. బైబుల్ నాలెడ్జ్ జీరో. నాకు ఏ బైబుల్ కాలేజీ ముఖం నాకు తెలియదు నాకు. కానీ దేవుని చిత్తము నెరవేర్చడానికి పూనుకున్నటువంటి భక్తుడి అడుగు జాడల్లో నడుస్తున్నాను నేను. ఆ అభిషేకం ఈ రోజు నా మీద పనిచేస్తుంది. అంతేగాని ఏదో స్క్రిప్ట్ రాసుకుని వచ్చి అప్పచెప్పేస్తే అప్పచెప్పినట్టే ఉంటుంది. అది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని నా కూతురు కూడా పాడేస్తుంది. హల్లెలూయా. అలా అప్పచెప్పొద్దు. అప్పచెప్పడం కాదు దేవుడికి కావాల్సింది మాట. దేవుని ఆత్మ ప్రభావము, ఆ అభిషేకం పని చేయాలి. ఇది చూడట్లేదు ఎవరన్నా. మన పరిధిలో మనం మాట్లాడేసుకుంటున్నాం. నీ ముందున్నటువంటి దైవజనుడితో ఎలా మాట్లాడకూడదో నువ్వు నేర్చుకోవాలి ఖచ్చితంగా. నీకు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎలా ఉండాలో నీకు తెలుసుకోవాలి ఖచ్చితంగానే. హల్లెలూయా. అనేకులు నన్ను వెంబడించారు, అనేకులు నాతో ఉన్నారు, కానీ రవ్వంత అభిషేకాన్ని నా దగ్గర పొందుకోలేదా? హల్లెలూయా. కారణం ఏంటో నాకు తెలుసు. మాసిదోనియ సంఘమే తత్వము ఇమిడిపోవాలి నీలో. హల్లెలూయా. ఇంకా సేవ చేయాలని, సేవ చేయడానికి ముందుకు వచ్చారు చూసారా? మీరు ఇంకా భయభక్తులు కలిగి ఉండాలి దైవజనుడితో. అంటే
కూడా ఉండడము కాదు, ఆ కనెక్ట్ అయిపోవడం ఉండాలి మాట. హల్లెలూయా. మీరు ఒక్కొక్కరు ఈ పాడికి నిలబడి దైవ అగ్ని అభిషేకం చేత నిలబడి వాక్యాన్ని ఎత్తాలన్నమాట. ఇంకా మీరు అందులోనికి రాలేదంటే అర్థం చెప్పనా? ఖచ్చితంగా చెప్తున్నాను, దైవజనుడి మీద ఉన్న అభిషేకం మీ మీదకి దమ్మిడి రావట్లేదంతే, రావట్లే. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు తెలుసా? అట్టడుగు స్థాయిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తేటువంటిది మాట. దేవుడు ఏం చెప్పాడు? దీనులను దరిద్రులను పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తుతాడంటే. ఎలా లేవనెత్తుతాడో? పెంట కుప్పలో గిన్నె మనం దొల్లెత్తుంటే ఒరే చిన్నడా లేక పైకి లేవనెత్తి విసిరెత్తాడా? కాదు, ఇలాగ ఉజ్జింపజేస్తాడనమాట. అందుకని ప్రసంగాలు లాగా వింటున్నారు చాలా మంది. చాలా మంది ప్రసంగాలు చేస్తున్నారు. నేను ప్రసంగాలు చేయట్లా, పౌలు ప్రసంగాలు చేయలే. ఏం చేశాడంటే క్రీస్తులోనికి ఈ భూమి మీద ఉన్న జనులను కనెక్ట్ చేయడానికి మాట్లాడాడంతే. ఈ ప్రసంగాలు కాదు ఇవి. హల్లెలూయా. నంబర్ 1 ప్రియులారా అని ప్రసంగాలు వస్తాయి అన్నమాట. ఈ నంబర్ 1 నంబర్ 2 కాదు ఇవి. నీ నడక ఎలాగ సాగుతుందో, గురి ఎలాగ వెళ్తుందో నువ్వు చూసుకోవాలి. వీళ్ళు ఎంత నిరుపేదలుగా ఉన్నప్పటికీ దైవ కృప పొంది ఓ పక్క భయంకరమైనటువంటి శ్రమలు విస్తరిస్తున్నా సరే దేవుని అందు స్తుతించారట. ఇప్పుడు అడగచ్చు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే, ఎలా స్తుతించారు? అవి పాసిబుల్. ఇన్ని శ్రమలు మీకు వస్తుండగా నువ్వేంటి? ఆ నిరీక్షణ ఏంటి? ఆ గట్స్ ఏంటి? ఆ ధైర్యం ఏంటి? ఎలా ముందుకడిగి వేస్తున్నారంటే ఒకటి పిచ్చోళ్ళగా, యేసయ్య నాకు ఇచ్చినటువంటి రక్షణ ముందు ఈ శ్రమలు గుడ్డు సున్నా. రక్షణ ఈ శ్రమలు కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ ఏది గొప్పది అని అంటారు వాళ్ళు కదా. రక్షణ కదా గొప్పది అంటారా? మరే రక్షణ కంటే గొప్ప దాని కోసం నేను ఎందుకు బాధపడాలి? గొప్ప రక్షణ నా దగ్గర ఉంది, అందుకు నేను తగ్గి దాన్ని నడుస్తుంది అంటారు మాట. మాస్ధోన్య సంఘం భక్తులు ఇంటర్వ్యూలు నేర్చుకోవాలి మనం. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఏం మాట్లాడతారో అర్థమైపోవాలి మనకి. హల్లెలూయా. అలాగే ఎన్నోసార్లు చెప్పాను మీ ప్రసంగంలో, లాజర్ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉండగలిగవయ్యా ధనవంతుడి ముందు. కొంతమంది పక్కన వాళ్ళకి వాళ్ళకంటే కొంచెం వీళ్ళు మంచిగా రెడీ అయ్యారనుకో, వీళ్ళకి ముఖం ఆయన తాగేసిన మొక్కల్లా కడతారన్నమాట. ఇకారంగా ఉంటుంది మా పక్కన వాళ్ళని చూసి. ఏంటిది? క్రైస్తవుల లక్షణాలు కాదు. దయచేసి మనం ఎలా పడతాలాగా ఈ భౌతికమైనటువంటి పరిస్థితులను చూసుకుని ఎలా పడతాలో నేను ఇంకా చెప్తున్నాను. ఇతరులను చూసుకుంటూ నువ్వు భక్తి చేయడం సాధ్యం కాదు. పాడైపోతావు. చూడొద్దు, ఇతరులను చూడొద్దా? ఇతరులను చూడితే అసూయ కలుగుతుంది, లేకపోతే గర్వం కలుగుతుంది అన్నమాట. నిన్ను నువ్వు చూసుకో, దేవునితో నిన్ను చూసుకో. ఎలా ఉన్నావు నువ్వు? దేనికి పిలిచాడు అంటే నీ మట్టుకు నేను బ్రతకడం కొరకే పిలిచాడా? దేవుని కొరకు బ్రతకడం కొరకు అలా నిన్ను నువ్వు చూసుకో. చాలా మంది రోజు జూనియర్ క్రైస్తవులు సీనియర్ క్రైస్తవులు చూస్తే ఏం చేస్తారంటే, ఈ సీనియర్ క్రైస్తవులు గుడికి వెళ్ళకపోయినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, లోకంలో ఎలా తిరిగినా పర్లేదు. ఈ జూనియర్లు ఏం చేశారంటే, వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్తున్నారు కాబట్టి పర్లేదులే, మనం కూడా అలా ఉండొచ్చు, ఇలాగ వెళ్ళిపోతున్నారు మాట. ఇంకెంతకాలం బ్రతికేస్తాం ఇక్కడ? చెప్పండి, ఎంతకాలం బ్రతికేస్తాం? ఇంకా బ్రతికిన కొన్నేళ్ళైనా సంఘములో ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. అది లేకపోతే ఎందుకండి సంఘాల్లోనికి రావడం? ఎందుకు? కూడుకుల్లో కూడుకోవడం, ప్రార్థన చేయించుకోవడం, కానుకలు ఇవ్వడం అన్ని దండగా కదా. చక్కగా మీ కానుకలు మీరు తినండి చక్కగా. ఎందుకు అన్ని దండగా అయిపోతాయి మాట. మాసిదోనియ సంఘం దండగతో చేయలేదు, ఏ పని కూడా పండగతో చేశారు. హల్లెలూయా. అసలు మాటలు రావట్లేదు వాళ్ళని చూస్తే. ఓ పక్క నిరుపేదలు, ఓ పక్క భయంకరమైన శ్రమలు. అటువంటి పరిస్థితులు కూడా యెరూషలేములో ఉన్నటువంటి బేదలకి కూడా చందా పంపించారంట వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు బేద సంఘమే మంది. నిజంగానే చెప్తున్నా, చాలని జీవితాలు. నాకు తెలియదా మీ పరిస్థితులు? ఎంత ఇబ్బందుల్లో, ఎంత కష్టంలో దైవజను మీరు వెంబడిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వస్తున్నాను, నాకు తెలుసు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను రోజు నాకు ఇది కావాలేసా అని ప్రార్థన చేయను. సంఘానికి వస్తున్నటువంటి జనుల్లో అర్థమవుతుందో? ఇది వినండి. ఏది నీకు కావాలో, ఏది నీలో ఉండకూడదో దీనికోసం ఏడుస్తాను యేసయ్య దగ్గర. నేను నా సంఘంలో ఉన్నటువంటి జనుల కొరకు నేను చేసే ప్రార్థన చెప్పనా, మీలో ఉండవలసింది ఉండాలి, ఉండకూడదు తొలగిపోవాలని ప్రార్థన చేస్తాను నేను. అది అప్పైనా రోగమైనా సరే ఉండకూడదు పోవాలంతే. అది విరోధమైనా సరే, అది కక్ష అయినా సరే, అది కలహమైనా సరే, అది అసూయైనా సరే, ద్వేషమైనా సరే, ఇది ఉండకూడదు ప్రభువా నా పిల్లల్లో, అది తీసేయండి ప్రభు, అది లేనిది కావాలి. ఇది ఏడిస్తాను. ఆ ఇంట్లో నాకు ఏం కావాలో నేను అడగను, అసలు నాకేం కావాలో కోరుకోను. ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఉన్నారనుకో, వాళ్ళు చూసుకుంటారు ఏం కావాలన్నా. అమ్మ నాన్న నాకు యేసయ్య నాకేం కావాలో ఆయన చూసుకుంటున్నాడు అండి. చీకు చింత లేదు నాకు, అన్ని ఆయన చూసుకుంటున్నాడు, ఏం కావాలో చూసుకుంటున్నాడు. అందుకే అప్పు అనుభవం కూడా నాకు తెలుసు.
అనారోగ్యం అప్పుడు అనుభవం తెలుసు, నిందలు, గాయాలు, బాధలు, మోసపోయిన ఇవన్నీ అనుభవాలు తెలుసు. నేను అనుభవించాను అన్నీ. ఈ అనుభవం లేకపోతే నేను మాట్లాడలేనమాట. కాబట్టి ఈరోజు దేవుడి ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం చేస్తున్నా తెలుసా? మాసిదోనియా సంఘంలో ఉన్న వారిని ఒకసారి నువ్వు చూసుకో. వాళ్ళు నువ్వు చూడు, నిన్ను నువ్వు చూసుకో. ఇప్పుడు వాళ్ళని నువ్వు చూసుకుంటే వాళ్ళకంటే నువ్వు చాలా చాలా బెటర్. కానీ వాళ్ళకంటే నువ్వు బెటర్ గాని వాళ్ళ మనసులో గాని వాళ్ళ ఆత్మీయతలో గాని నువ్వు చాలా దూరంగా ఉన్నట్టు. అవునా కదా? ఏంటి, కేజీ బెండకాయలు లేకపోతే కేజీ చికెన్ కొనడానికి వెళ్ళా, కేజీ రాడు పెడతాడు అక్కడ చూస్తాడు. ఇప్పుడు రెండు ఏమవుతాయి? సమానంగా రావాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను యథార్థంగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లైవ్ ద్వారా ఇతర స్థలాల్లో ఉన్నటువంటి వారికి, ఒకవేళ సేవకులు చూస్తే వాళ్ళు కూడా పౌరుల్లో ఉండడం కొరకు కూడా దాచుకోవడం కొరకు కాకుండా తక్కడ వేస్తున్నప్పుడు దేవుడు మాసిదోనియా సంఘము లాంటి స్వభావము, లక్షణాలు దేవునికి దైవజనుడికి వారు అప్పగించుకున్నారట. కొంతమంది దైవజనుడికి అబద్ధాలు చెప్తారు. దేవుడు తెలియదు, అది చెప్పండి ఒక మాట. దేవుడు తెలుసా లేదా? అబద్ధాలు చెప్తారు కొంతమంది. మాసిదోనియా సంఘం అలా కదా, అప్పగించేసుకున్నారు యాజిటీస్గా మొత్తానికి. నేను కూడా దైవజనుడి దగ్గర అలాగ పెరిగిన నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో మొత్తం ప్రతిదీ కూడా దైవజనుడి ముందు పెట్టి మాట్లాడి పర్మిషన్ ఇస్తే వెళ్ళడం, లేకపోతే లేదు. అలా పెరిగాను నేను. నాకు తెలియకుండానే నేను అప్పగించేసుకున్నాను అనమాట. హల్లెలూయా. నువ్వు అలాగ దేవుని ఆత్మచేత, దేవుని ఆలోచన చేత నడిపించు. ఒకవేళ దైవజనుడు తప్పిపోయినా కానీ నువ్వు తప్పిపోవంతే. అర్థమవుతుందా? దైవజనుడు ఒకవేళ తప్పిపోయినా నువ్వు తప్పిపోవు, ఆ ఆత్మతో నడిస్తేనే. లేకపోతే ఈజీగా తప్పిపోతారు ఈ కడవర కాలంలో. అందుకే చెప్తున్నాను, ఈ కడవర కాలంలో సంఘాలు మాసిదోనియా సంఘము లాగా ఉండాలి మాట. ఇది పరిశుద్ధాత్ముడు నన్ను చెప్పమని చెప్పినటువంటి సందేశం. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నాది 4వ సందేశంగా ఇంతటితో ముగించబడింది. రాత్రి ఒక సందేశం వేరే దైవజనులు వచ్చారు, ఈ రాత్రి వేరే సందేశాన్ని ఇంకొక దైవజనులు ఇస్తున్నారు. కనుక దేవుని మహాకృప బట్టి 4 సందేశాలు నేను ప్రకటించడానికి నాకు దేవుడి కృపనిచ్చాడు మాట. కాబట్టి మీ ముందు ఎవరున్నారు మాదిరి అంటే మాసిదోనియా సంఘం. వాళ్ళు చూసుకోండి. అన్ని బలహీనతలు ఉన్న వాళ్ళకి అన్ని బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుని విషయంలో మేము బీదలని ఎవరు చెప్పారు? మేము బలహీనం ఎవరు చెప్పారు? అంత అలా ముందుకు వచ్చారన్నమాట వాళ్ళు. కాబట్టి సంఘమా, నీవు ఎలాంటి సంఘముగా ఉండాలనుకుంటున్నావో, దేవునికి ఇష్టము లేని సంఘముగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి అత్యంత ప్రీతికరమైన సంఘంలా ఉండాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు అబ్బా ఆయనకి ఎంతో సంతోషము కలిగే సంఘముగా ఉండాలనుకున్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు చాలా బాధపడే సంఘంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఎలాంటి సంఘంగా ఉండాలనుకుంటున్నావో ఒక్కసారి చూసుకో. చాలా సంఘాలు ఉన్నాయి బైబిల్లో. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో మాత్రం మాసిదోనియా సంఘములాగా ఉండుటే నీకు ఇక్కడ పరలోకంలోను గొప్ప ఘనత, గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదం. అట్టి రీతిగా దైవ చిత్తములకు అప్పగించుకున్న దైవజనుడికి, దేవునికి మనం అప్పగించుకుంటూ ఈ మాదిరి చొప్పున మన జీవితంలో క్రీస్తును అనుసరిస్తూ సంఘములో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వెనుకడలో ఆశీర్వదించుగాక. ఆమేన్. థాంక్యూ. అందరికి వందనాలు. ప్రార్థన చేస్తాను నేనే. అందరూ కూడా ఒక్క మారు తలలు వంచి ప్రార్థనలో ఏకీవించండి. ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవెవరైనా సరే, నీవెలాంటి స్థితిలో పరిస్థితుల్లో ఉన్నా సరే, నీవైతే యేసుక్రీస్తు నందు విశ్వసించావు కదా, యేసయ్యే నిజ దేవుడని నువ్వు నమ్మావు కదా, మరి నమ్మినటువంటి నీవు సంఘములో ఎలా ఉండిపోయినా పర్వాలేదని ఎలా అనుకుంటున్నావు? నీవు సంఘమును నీకు నచ్చినటువంటి ఆలోచన కలిగి ఎంతకాలం బ్రతికేస్తావు? నీవు అది దేవునికి అనుకూలమా? నువ్వు ఎలా నువ్వు నష్టపోవా? నీవు దైవజనుడి కానుకిచ్చేసాను పర్లేదు నాకేంటి అని అనుకుంటున్నావేమో. కాదు. మాసిదోనియా సంఘం చూడు, నీతో పోలిస్తే వాళ్ళు ఏ విషయంలో దగ్గర చెప్పు. వాళ్ళు బలహీనులయ్యా. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఉండడానికి నీడ లేదు, వారికి ఆప్తులు లేరు. కానీ వాళ్ళు పొందిన రక్షణ కొరకు, దేవుని కొరకు, దేవుని పని చేస్తున్న దైవజనుడి కొరకు, అలాగే అనేకులు భేదలట. వారి అక్కర్ల కొరకు కూడా ఈ నిరుపేదలే బహుదాతృత్వము కలిగి పరిశుద్ధుల అక్కర్లో పాలు పంపులు పొందారట. కనీసం దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి దైవజనుడి కన్నీరైనా తొడగలుగుతున్నావు. నీవు
కన్నీరు పెట్టిస్తున్నావా? లేకపోతే కన్నీరు పెట్టించే వ్యక్తిగా నీవు ఉండద్దు. నీకు అది మేలు కాదు. దేవుడు అన్నాడు, నా కాళి సులువుగా, నా భారం తేలిగ్గా ఉంది కనుక నా కాడెత్తుకో నా కుమారుడా కుమార్తె అన్నాడు ఆయన. ఎత్తుకుంటున్నావు నీవు? సంఘములకు అంటకుండా ఎంతకాలం బ్రతికేస్తావు? సంఘానికి వెళ్ళి ఏదోలాగా జీవితం గడిపేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా? కాదు ప్రభునందు ప్రియ సంఘమా, నష్టపోతారు మీరు ఎవరైనా సరే. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇక్కడ గాను లైవ్ లో గాను వింటున్నటువంటి క్రైస్తవ సమాజమా, మాసిదోనియా సంఘము ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ, శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ, దారిద్రత ఎదుర్కొన్నప్పటికీ వారు దేవుణ్ణే సంతోషపెట్టగలిగిన స్థితిలో భక్తి చేశారట. వాళ్ళ అసూయలు లేవు, వాళ్ళు కక్షలు లేవు, వాళ్ళు వేషధారణ లేవు. వాళ్ళు దైవజనుడిని ఎదిరించే వారిగా లేరు, దైవజనుడిని పట్టించుకోలేని వారిగా లేరు. వాళ్ళు సంఘానికి వారు నచ్చినట్లుగా వచ్చి వెళ్ళిపోయేవారిగా లేరు. వాళ్ళు దేవుడు నియమించిన రీతిగా దైవ మనసు కలిగిన వారిగా ఉన్నారట. ఇంకెప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావు? ఇంకెంతకాలం ఉందనుకుంటున్నావు? నీవు ఎప్పుడు సరి చేసుకుంటావు? ఇంకెప్పుడు సేవ చేస్తావు? నీవు ఎప్పుడు పూనుకుంటావు దేవుని పని కొరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మన జీవితంలో. కొంచెమే కాలం ఉన్నది. కనీసం ఇప్పుడైనా సరే మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి జనుల కోసం నువ్వు ఇంకా తెలుసుకోవాలి. మాసిదోనియా జనులు దేవుని కొరకు జీవించిన జీవితాన్ని గురించి నువ్వు ఇంకా ధ్యానం చేయాలి. కానీ మెట్టుకు ఈ దినమున దేవుడు కొద్ది సంగతులు మాత్రమే తెలియపరిచాడు. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. 3 దినాలు ఉపవాస ప్రార్థనలు నిన్ను కష్టపెట్టడానిక, లేకపోతే నిన్ను మేలు పొందించడానిక? ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు దేవుడు ఏర్పాటు చేసింది నీకు మేలు చేయడానికి, నిన్ను ఉన్నత స్థాయిలో చూడడము కొరకే. ఈ భూమి మీద లాజర్ లాంటి స్థితిని ఎదుర్కోవచ్చు, కానీ లాజర్కి ఇచ్చిన ఘనత నీకు ఇవ్వడము కొరకే. ఈ భూమి మీద నువ్వు అందరి చేత నీకున్నటువంటి బలహీన స్థితిని బట్టి తృణీకరింపవచ్చు, అవమానం పొందొచ్చు, కానీ నువ్వు పొందిన అవమానాల నిమిత్తము నీకు రాబోతున్న ఘనత కొరకే దేవుడు ఈ ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. సంఘమా, సంఘానికి అంటకుండా నీ బ్రతుకొద్దు. సంఘములో నీ పాత్ర సరిగ్గా లేకుండా నువ్వు జీవించవద్దు. ఏంటి, సంఘానికి నువ్వు అప్పగించుకోకుండా, దైవజనునికి అప్పగించుకోకుండా పెత్తనము చెలాయించే వ్యక్తిగా నువ్వు బ్రతకవద్దు. అసలు ఏ సంఘంలో ఉన్నప్పటికీ మాసిదోనియా సంఘం యొక్క లక్షణాలు నీకు ఉండాలి. సేవకుడు నచ్చాడు కాబట్టి వెంబడించాడు కాదు, పౌలు లాంటి గురి ఉన్నందుకు నువ్వు వెంబడించాలి, పౌలు లాంటి ఆశ కలిగినందుకు నువ్వు వెంబడించాలి. అలా వెంబడిస్తే మాసిదోనియా వారు అప్పగించుకున్నట్లుగా నువ్వు అప్పగించుకుంటావు. లేకపోతే నీ ధనమును బట్టి, నీ బలాన్ని బట్టి దైవజనుడిని తృణీకరిస్తూనే ఉంటావు, లోబడకుండానే ఉంటావు. అది నీకు నష్టమే. అలాంటి క్రైస్తవ జీవితం నువ్వు ఏ సంఘములో ఉన్నా నీకు వ్యర్థమే. ఏ సంఘములో నువ్వు ఇలాంటి క్రైస్తవ తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నా దేవుడు నిన్ను మెచ్చుకోడు, నీకు బహుమానం ఉండదు. కాబట్టి నీవెవరైనా సరే దినమున మాసిదోనియా సంఘం యొక్క స్వభావము, లక్షణాలు, విశ్వాసం నీలో ఉండాలి. శ్రమలు కలిగే ఆనందం పెరిగింది, వారికి పేదరికం ఉంది, దాతృత్వం పెరిగింది. వాళ్ళకి అన్ని కష్టాలు వచ్చే విశ్వాసం పెరిగింది. తరగలేదు, వాళ్ళకి తరగలేదు. దేవుడు వారిని చూసి ఈరోజు మాదిరిగా పెట్టి మాట్లాడుతున్నాడు. రేపొద్దుట అంతే, నీకున్న విశ్వాసాన్ని బట్టి నిన్ను మాదిరిగా పెడతాడు ఆయన. నువ్వు లోబడే విధానాన్ని బట్టి అనేకుడికి మాదిరిగా నిన్ను నిలబెడతాడు. ప్రియ సోదరి సోదరుడా, చాలా భక్తి పోగొట్టుకున్నావు, చాలా ఆత్మీయత పోగొట్టుకున్నావు. ఇక మీదట నీవు ఇలాగ దైవజనుని వెంబడించాలి. ఇక మీదట నీవు ఇలాగ సంఘములో కొనసాగాలి. ఇది దేవుడిస్తున్నటువంటి విధి. కాబట్టి అలా బ్రతకడానికి మనం అప్పగించుకుందాం. మాసిదోనియా సంఘం దేవుడికి దైవ చిత్తం నెరవేర్చాలని పూనుకున్న తన భక్తుడికి అప్పగించుకున్నట్లుగా మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకు వందనాలు. ఈ 3వ దినము 5వ కూడిక ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, మేము తెలియక, తెలుసో తెలియక సంఘానికి వస్తున్నాం. ఎలా పడితే అలాగా మా సొంత